Hi everyone, greeting of the day and very good evening all. So నా వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తుందని ఐ హోప్. వాయిస్ ప్రాబ్లం ఉంటే మీరు చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. అండ్ ఈ రోజు మనకి సెక్షన్ వచ్చేసి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుండి ప్రెజెంటేషన్ కి విష్ణు కిరణ్ గారు వచ్చారు. అండ్ రిగార్డింగ్ వచ్చేసి ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మనకి ప్రెజెంటేషన్ తను ఇస్తారు. సో విష్ణు కిరణ్ సార్, మీరు ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ మధ్యలో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మీరు చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఆఫ్టర్ ప్రెజెంటేషన్ మీకు 1 by 1 మీ క్వశ్చన్స్ అన్ని కూడా సార్ట్ అవుట్ చేస్తారు. Yes, thank you. Thanks a lot, Andy. A warm welcome to everybody on the call. ఈ రోజు మీ టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. సో ఈ రోజు మనము లైక్ తను చెప్పినట్టు we will be discussing కొంచెం about the markets. కానీ the larger perspective which was the reason why I came is to discuss regarding wealth creation. So మనము ఒకవేళ ఇన్వెస్ట్ చేసినప్పుడు మన వెల్త్ క్రియేషన్ ఏదైతే మనం జర్నీ గురించి మాట్లాడతామో యాజ్ అ క్లయింట్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ డ్రీమ్స్ అండ్ మనం అందరూ మన ప్లాన్లు వేసుకుంటాం ఫర్ మీడియం అండ్ లాంగ్ టర్మ్. సో ఈ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దాని ఆ దృష్టిలోనే మేము తయారు చేసాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ the team of Happycoin and especially Vaasu Challa garu, who's the CEO, for giving us this opportunity at Axis Mutual Fund. So just getting right away into the presentation. Ee slide meeda chusarante first thing meeku anipinchindi entante obviously you are seeing a football there, kani the larger message is ee game deni gurinchi maatladtam, enni maatladina kuda ultimately people play. But the one point that we always talk is goals, NII, and what exactly happened. So at any point in time, manamu life lo entante quantify chesukodam చాలా important. So ఎన్నో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఐఎమ్ షూర్ మీరు ఈక్విటీస్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, చాలా ప్రొడక్ట్స్ మనం చూస్తాం మార్కెట్ లో. కానీ ఈవెన్ పర్సనల్ లైఫ్ లో మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. దేర్ ఆర్ ఆల్ నీడ్ బేస్డ్. కానీ చాలా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఎమ్ షూర్ మీరు హ్యాపీ కాయిన్ తో మాట్లాడినప్పుడు మీరు చూసుంటారు దట్ దేర్ ఇస్ అ ఫైనాన్షియల్ ప్లాన్ దట్ గెట్స్ లేడ్ అవుట్. సో దెర్ ఇస్ అ లార్జర్ పర్స్పెక్టివ్. మేజర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటంటే గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వైల్ ప్లానింగ్ అ పోర్ట్ఫోలియో. సో కాబట్టి ఏంటంటే ఏ అసెట్ అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ అసెట్ అలొకేషన్. ఆల్సో దానికంటే ఇంపార్టెంట్ గోల్ ప్లానింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. నౌ వేరియస్ వేస్ అండ్ నీడ్స్ ఉంటాయి ప్రతి క్లయింట్ కి కూడా. సో ఈ స్లైడ్ లో మనం చూసినట్టు ఏంటంటే ఇన్వెస్టింగ్ ఫర్ ది గోల్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో అట్ వేరియస్ స్టేజెస్, ప్రతి మనిషి వచ్చే స్టేజెస్ లో కంపేర్ చేస్తే మనకి ఇల్లు కానీ, ఒక కార్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అండ్ రిటైర్మెంట్. ఒకప్పుడు దీస్ గోల్స్ వేర్ నాట్ సో ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ ప్లానింగ్. బట్ టుడే మనం చూస్తే కనుక ఇండియాలో కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది చాలా క్రిటికల్. ఎడ్యుకేషన్ కాస్ట్ హ్యావ్ టచ్ ద రూఫ్. మీరు చూసుంటారు అక్రాస్. ఐఎమ్ షూర్ మీరు కానీ మీరు చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ రోజు చూస్తే కనుక ఎడ్యుకేషన్ కాస్ట్ హ్యావ్ రియలీ గాన్ అప్. ఎట్ ద సేమ్ టైం మనం ఆల్వేస్ మన పిల్లలకి వి వాంట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు బి గివెన్. సో అక్కడ మంచి రెప్యూటెడ్ కాలేజెస్ లో మనము అన్ని ర్యాంక్స్ సాధించాక కూడా ఈ రోజున ఒక మంచి బీ స్కూల్లో మీకు 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కార్ గోల్ గురించి చూసాం అనుకోండి, దేర్ వాజ్ అ టైమ్ వెన్ ప్రాబబ్లీ ఒక 15-20 ఏళ్ల క్రితం ఏంటంటే డబ్బు ఉంటే ఒక కార్ కొనుక్కునేవాళ్ళు. ఈ రోజు ఫస్ట్ ఒక కాలేజ్ పాస్ అవుట్ అయ్యి ఒక ఉద్యోగంగా రాగానే ఫస్ట్ వాళ్ళు కార్ కొనుక్కుంటారు. సో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ₹1,00,000 ఐఫోన్ ఈ రోజు చాలా మంది ఎవ్రీ 3 ఏళ్లకి 4 ఏళ్లకి చేంజ్ చేస్తున్నారు. సో స్పెండింగ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ హాలిడేస్ కూడా మీరు కనుక చూసుంటే మేబీ 20-30 years బ్యాక్ ఈ హాలిడే కల్చర్ కూడా ఎక్కువ ఉండేది కాదు. ఐ మీన్ ఎస్, పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ లో ఉంటుంటే ఒక LTA ఉంటుంటే ఫర్ ఎగ్జాంపుల్ దే వుడ్ హావ్ గాన్ దిస్ దే యూజ్డ్ టు హ్యావ్ దిస్ ట్రిప్స్ దట్ కమ్ యాజ్ పార్ట్ ఆఫ్ పర్క్స్ జాబ్స్ వల్ల, గవర్నమెంట్ జాబ్స్ వల్ల. కానీ ఈ రోజు మనం చూస్తే కనుక చాలా మందికి దే వాంట్ టు గో అబ్రాడ్ అండ్ స్పెండ్ ఎవ్రీ ట్రిప్ అరౌండ్ 3 లక్షలు నుంచి 5 లక్షలు దాకా. సో వెరీ ఇంపార్టెంట్ టు ఇన్వెస్ట్ ఫర్ ది లాంగ్ టర్మ్. అండ్ ఆల్సో దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే గోల్స్, మన యొక్క గోల్స్ ఏవైతే ఉంటాయో దాని అనుగుణంగా మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కూడా. యాజ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ది ఎడ్యుకేషన్,
ఇన్ఫ్లేషన్ చాలా మంది ఏంటంటే 7.5%, 8% మాట్లాడతారు, కానీ ఐఎమ్ షూర్ యూ వుడ్ హ్యావ్ రియలైజ్డ్ ఎడ్యుకేషన్ లో ఇన్ఫ్లేషన్ has been as high as 15%. ఇండియా is as a country has చాలా హై ఇన్ఫ్లేషన్ ఎడ్యుకేషన్ లో. సో ద కాస్ట్ హ్యాస్ రియలీ గాన్ అప్. సిమిలర్లీ మనం ఒకవేళ కనుక రిటైర్మెంట్ ప్లానింగ్ నుంచి మాట్లాడినా కూడా, నార్మల్ రిటైర్మెంట్ మనం ప్లాన్ చేసుకున్నా కూడా ఈ రోజున ఒక 60 ఏళ్లకి, ఒక 35 ఏళ్ల మనిషి 60 ఏళ్లకి మినిమం 3.5-4 కోట్లు లేకపోతే అది కాని పరిస్థితి ఈ రోజున. సో బికాజ్ లాట్ ఆఫ్ జాబ్స్ దట్ వీఆర్ డూయింగ్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ అండ్ పెన్షనబుల్ జాబ్స్ కావు. సో ఆ లెక్కను చూస్తే ఈ రోజున ఒక 25,000 మినిమం మనం మంత్ ఆన్ మంత్ వేసి, ఎస్ఐపి త్రూ వేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఆబ్వియస్లీ పీపుల్ start planning for the next 25 years after your retirement. Let's say till, assuming one stays till 85. So the point is financial burdens have increased across, right? Adi depending on, you know, the marriage avachu, the trips avachu, or you know, any aspect. I think it's very important that people first of all goal planning chesukovali. Financial planning like the Happycoin does for all of you, adi చాలా critical. At the same time, it is very important to understand that మన యొక్క గోల్స్ ఏవైతే ఉంటాయో దానికి ఫైనాన్షియల్ ప్లాన్ చాలా క్రిటికల్. నౌ ఈ గోల్స్ అవన్నీ ఏవైతే మనకు ఉంటాయో ఎలా అచీవ్ అవుతాం? ఫస్ట్ థింగ్ ఇస్ సేవింగ్స్. చాలా మంది సేవింగ్స్ ఆబ్వియస్లీ అందరూ చేస్తారు, కొంతమంది ఎఫ్డీల్లో వేస్తారు, కొంతమంది రియల్ ఎస్టేట్ లో పెడతారు, తర్వాత గోల్డ్ కొంటారు. ఎవ్రీ అసెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ సేవింగ్స్ ఒక పక్క, ఆ సేవింగ్స్ తో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు మన కనుక చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ల్యాండ్స్కేప్ ఉందో ఈ రోజు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ అ క్లయింట్ ఈ రోజున చూస్తే మనకి ఎఫ్డి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీపీఎఫ్ కానీ, పోస్టల్ స్కీమ్స్ కానీ, ఒక రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, ఇన్సూరెన్స్. సో ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్. ఐ మీన్ ఇన్సూరెన్స్ ఆబ్వియస్లీ రిస్క్ కవర్ చేస్తుంది, కానీ చాలా ఈక్విటీ ప్లాన్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా చాలా వచ్చాయి. సో ఇవన్నీ చోట్ల జనరల్ గా ఒక క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తారు. దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈక్విటీ అనే ఒక అసెట్ లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? బికాస్ చాలా టైమ్స్ మనకు అనిపించవచ్చు చాలా రిస్కీ అసెట్ ఉంటుంది, మనకి రిటర్న్స్ అటు ఇటు అవుతుంటాయి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని. ఈ స్లైడ్ లో మీరు కనుక చూస్తే ఓవర్ ద లాస్ట్ ఒక 20 ఏళ్ళు కానీ 15 ఏళ్ళ నుంచి మనం చూస్తే మీకు ఎఫ్డి రేట్స్ టిపికల్ గా 5-6% లో ఉన్నాయి, పీపీఎఫ్ అరౌండ్ 7.1. రియల్ ఎస్టేట్ ప్రిడామినెంట్లీ అన్ఆర్గనైజ్ సెక్టర్, మీ అందరికీ చూస్తుంటారు, దానిలో లిక్విడిటీ రిస్క్ ఉంది, ప్లస్ చాలా వరకు అన్ఆర్గనైజ్ సెక్టరే ఉంది రియల్ ఎస్టేట్. ఇట్ ఇస్ నాట్ స్టిల్ ఆర్గనైజ్డ్ ఇన్ అవర్ కంట్రీ. ఈక్విటీ కనుక మనం చూస్తే అరౌండ్ 15-16%. ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్ పెట్టాం, మ్యూచువల్ ఫండ్ 8-14% అంటే యావరేజ్ గా ఒక డెట్ ఫండ్ విచ్ ఇస్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టేది నుంచి ఒక ఈక్విటీ ఫండ్ దాకా మనం చూస్తే వేర్ ఆల్ ద మనీ గెట్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ, యావరేజ్ గా మనకి 8-14% కైండ్ ఆఫ్ రిటర్న్ వర్కౌట్ ఉంది. అండ్ గోల్డ్ అగైన్ చాలా మంది అంటారు ఇట్స్ హెడ్జ్ అగైన్స్ ఇన్ఫ్లేషన్, చాలా మంచి అసెట్, పీపుల్ ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ టు ఇట్. అక్కడ కనుక మనం చూస్తే అక్కడ మనకి 8-9% రిటర్న్ మనకి యావరేజ్ గా కనబడింది లాస్ట్ 10 ఏళ్లలో. కానీ మనం చూడాల్సిన రిటర్న్ ఏంటి? ఈ రిటర్న్ మన చేతిలోకి వస్తుందా అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది మనం చూస్తే కనుక నెట్ రియల్ రిటర్న్, అది చాలా ఇంపార్టెంట్. అంటే మనకొచ్చే రిటర్న్ ఏదైతే ఉందో అది గ్రాస్ రిటర్న్, నెట్ రియల్ రిటర్న్ ఎంత అని మనం చూస్తే కనుక దాంట్లో మనం చేయాల్సిన పనల్లా ఏంటంటే యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేస్తే మనకు వచ్చిన చేతిలో ఎంత మిగులుతుంది. ఈ రోజు 100 రూపాయల సరుకు ఒక ఏడాది తర్వాత 107 అయితే యాక్చువల్లీ ఆ ఇన్ఫ్లేషన్ 7% అయింది, రైట్? సో మనం ఆ లెక్కన చూస్తే లాస్ట్ 10 ఏళ్లలో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో యావరేజ్ గా -2% -1%. సో ఏమవుతుందంటే అసెట్ ఉంది, డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ అసెట్, బట్ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయలేకపోవడం వల్ల యాక్చువల్లీ అది నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 10 ఏళ్లలో. ఒక పీపీఎఫ్ చూస్తే బేర్లీ ఇట్ మేడ్ బ్రేక్ ఈవెన్ అనమాట, అరౌండ్ 0.1%. రియల్ ఎస్టేట్ చాలా మందికి హైదరాబాద్ లో ఉండొచ్చు, ఇక్కడ ప్లాట్లు కానీ ల్యాండ్స్ కొన్నవాళ్ళు, ఇల్లు కొన్నవాళ్ళు, దే మైట్ ఫీల్ దట్ మనకి రియల్ ఎస్టేట్ ఉంది, బాగానే రిటర్న్స్ వస్తున్నాయని. కానీ మనం గనక చూస్తే సిఐసి డేటా ఏదైతే ఉందో మొత్తం పాన్ ఇండియా డేటా క్యాప్చర్ చేస్తుంది. ఒక 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ యాక్చువల్లీ హ్యాస్ నాట్ మేడ్ మచ్ ఆఫ్ రిటర్న్, క్లోజ్ టు జీరో.
పాకెట్స్ గ్రోత్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో దే మైట్ బి సమ్ పాకెట్స్ విచ్ డిడ్ వెరీ వెల్, బట్ ఎట్ ద సేమ్ టైం మీరు కనుక యూ వుడ్ హ్యావ్ స్టేడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ లెట్స్ సే, అక్కడ మీకు గత 7-8 ఏళ్లలో ల్యాండ్ వాల్యూ అలాగే ఉంది. సో రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ హ్యాస్ నాట్ బీన్ గ్రేట్ ఇన్ ఈవెన్ రియల్ ఎస్టేట్. ఈక్విటీస్ లో కనుక మనం చూస్తే, డైరెక్ట్ ఈక్విటీ కానీ లేదంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో కానీ చూస్తే కనుక మీకు యావరేజ్ గా మీకు 6-9% దాకా మీకు రిటర్న్ వర్కౌట్ అయింది. నెట్ రిటర్న్ అంటే మీరు ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి మీరు ఒక 5-6% చేయగలిగారు. గోల్డ్ అగైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అసెట్. ఐ వాస్ టెల్లింగ్, అక్కడ కూడా మీరు 1-2% యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేక్ పోస్ట్ ఇన్ఫ్లేషన్. సో చాలా చాలా క్రిటికల్ పాయింట్ ఏంటంటే ఎప్పుడన్నా మనకు వస్తున్న రిటర్న్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేశాక ఎంత వచ్చింది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేస్తారనేది వేరియస్ ప్యాటర్న్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది థింగ్ ఇస్ డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, రైట్? మనం మ్యూచువల్ ఫండ్స్ చూసాం. డైరెక్ట్ ఈక్విటీలో ఎందుకు మ్యూచువల్ ఫండ్ చేస్తాం? ఐమ్ ష్యూర్ మీరు అందరూ ఎస్ఐపీలు చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ చేస్తారు. మెయిన్ రీజన్ ఏంటంటే మీకు డైరెక్ట్ ఈక్విటీలో క్యాపిటల్ విల్ బి ఎ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే మనము స్టాక్ వైజ్ ఎక్స్పోజర్ తీసుకోవడం అన్నది ఇండివిజువల్ స్టాక్ వైజ్, లెట్స్ ఎంఆర్ఎఫ్ఏ ఉంది, ఒక 50,000, 60,000, 70,000 కోట్ అవుతున్న స్టాక్ ని ఒక్కొక్కళ్ళు స్టాక్ కొనుక్కోవడానికి మీకు అంత డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. అదే కనుక మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరు ఎంఆర్ఎఫ్ లోకి ఈజీగా అట్ ఎ వెరీ స్మాల్ రేట్, ఈవెన్ ఒక 5,000, 10,000 ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు వెళ్ళి ఆ ఎంఆర్ఎఫ్ అనే కంపెనీలో ఎక్స్పోజ్ తీసుకోగలుగుతున్నారు. సెకండ్, ఇన్ఫర్మేషన్ అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వచ్చేస్తుందని. కానీ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అరౌండ్ 4,000-5,000 స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. దాంట్లో ఒక మంచి క్వాలిటీ గుడ్ స్టాక్స్ ఓన్లీ అరౌండ్ 200-300 కంపెనీస్ ఉంటాయి ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. సో అట్లాంటి స్టాక్స్ ని అధ్యయనం చేసి మంచి ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలిగే పని మనం యావరేజ్ గా చేయలేము, రైట్? మూడో పాయింట్ ఏంటంటే మనకి టైం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇప్పుడు యావరేజ్ గా మీరు ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ నార్మల్ ఫైలింగ్స్ దట్ హ్యాపెన్ ఆన్ నార్మల్ ఎక్స్చేంజ్, యావరేజ్ గా మీకు 50-60 ఫైలింగ్లు అవుతాయి స్టాక్స్. సో రోజు అవన్నీ మనం చూసి ఈ స్టాక్ బాగుంటుంది, ఆ స్టాక్ బాగుంటుంది, అండ్ దట్టు మనకి తెలిసిన కంపెనీ, తెలిసిన ఇండస్ట్రీ అయితే ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ. కానీ ఎన్నో రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో టైం అనేది చాలా చాలా వెచ్చించాల్సి వస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాలటిలిటీ. ఈక్విటీ, డైరెక్ట్ ఈక్విటీ చాలా చాలా వాలటైల్ గా కూడా ఉండొచ్చు. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ యాక్చువల్లీ హ్యావ్ డన్ వెరీ వెల్. సో ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ రోజున 36 లక్షల కోట్ల దాకా వెళ్ళింది చాలా తొందరలో. అంటే చాలా మంది చాలా ఎస్టిమేట్స్ ఇస్తున్నారు. మనం అందరం నెక్స్ట్ 5 years 6 years లో వీ విల్ సీ దట్ ఈ ఇండస్ట్రీ 90 లక్షల కోట్లకి వెళ్తుంది. సో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఏది ఉందో ఐఎమ్ ష్యూర్ మీరు ఆల్రెడీ మీరు అందరూ చూసుంటారు. సింపుల్ వర్కింగ్ ఏంటంటే ఇన్వెస్టర్ ఒక డబ్బులు ఏవైతే కూడగట్టి మనకి పూల్ చేసి ఇస్తారో అది ఫండ్ హౌస్ తీసుకొని అది ఇన్వెస్ట్ చేసి ఫండ్ మేనేజర్ అక్రాస్ సెక్యూరిటీ ఇన్వెస్ట్ చేసి హీ జనరేట్స్ రిటర్న్. సో ఇట్స్ అ వెరీ ట్రాన్స్పరెంట్ ఇండస్ట్రీ, సెబీ రెగ్యులేట్స్ అండ్ ఇట్ ఇస్ క్రియేటెడ్ బై వే ఆఫ్ ట్రస్ట్. సో ఈ మ్యూచువల్ ఫండ్ అనే పూల్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అసెట్ టుడే యాజ్ వి స్పీక్. ఈ మ్యూచువల్ ఫండ్ ఎన్ని రకాలు ఉంటాయి? ఒకటేమో డెట్ అండ్ హైబ్రిడ్ అండ్ ఈక్విటీ మీరు అందరూ చూసుంటారు. డెట్ అగైన్ అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓన్లీ ఈక్విటీస్ అనేసి. అది కాదు, యాక్చువల్లీ మీకు మ్యూచువల్ ఫండ్స్ లో మీకు డెట్ ఫండ్స్ కూడా ఉంటాయి. అంటే ప్యూర్ అసలు రిస్క్ తీసుకోకూడదు ఈక్విటీలో, మేము ప్యూర్ ఎఫ్డి టైప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, అలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటాయా అంటే డెఫినెట్ గా ఉంటాయి. సిమిలర్లీ హైబ్రిడ్ ఫండ్స్ అంటే మీకు కొంచెం ఈక్విటీ కొంచెం డెట్ అలాంటి మిక్స్చర్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో వేరియస్ వేస్. సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, విచ్ ఇస్ ద బెస్ట్ వే? చాలా రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మేజర్ ఏంటంటే ఎస్ఐపిస్ అండ్ లంసమ్. మీకు అది మీరు గమనించుంటారు. ఎస్ఐపి ఈ స్లైడ్ చూస్తే కనుక మీకు అర్థమైంది ఏంటంటే ఒకటి ఇట్స్ లైక్ జిగ్జాగ్ వే ఆఫ్ రీచింగ్ అవర్ గోల్. అల్టిమేట్ గా ఏంటంటే మీ అడ్వైజర్ ఎవరైతే హ్యాపీకాయిన్ ఉన్నారో, మీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే మీ యొక్క గోల్స్, డ్రీమ్స్ ఇవన్నీ కూడా మా ఫైనాన్షియల్ ప్లాన్ ద్వారా ఆ గోల్స్, డ్రీమ్స్ అచీవ్ చేయాలని. సో ఎస్ఐపి కానీ లంసమ్ కానీ అల్టిమేట్ గా ఈ రెండిటి గోల్ ఏదైతే ఉందో వెరీ మచ్ విల్ బి అచీవ్డ్ త్రూ ది ప్లాన్ ఆఫ్ ఎస్ఐపి. One second. Ramesh garu, you have a question? I can see the hand up of Ramesh. Okay. Any question, Ramesh?
Okay, just a second. ఓకే, ఒక క్వశ్చన్ అయితే సారీ, ఏది బెటర్ ఎస్ఐపి లంసమ్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ రెండోది రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ఎంఎఫ్. సో రెండింటిని నేను ఆన్సర్ చేస్తాను. ఒకటి ఏంటంటే ఎస్ఐపి లంసమ్ అన్న క్వశ్చన్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు రెండు రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు, మీకు చెప్పినట్టు లంసమ్ కానీ ఎస్ఐపి కానీ. మనము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఐపి అనేది ఏదైతే ఉందో ఇట్ క్రియేట్స్ డిసిప్లిన్. సో ఏ మార్కెట్ లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఎస్ఐపి ఈజ్ మంచి పద్ధతి. ఇన్ఫాక్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మార్కెట్ అప్ ఉండొచ్చు, డౌన్ ఉండొచ్చు. అప్ ఉంటే ఏమో మన దగ్గర యూనిట్ వాల్యూ పెరుగుతుంది. ఒకవేళ మార్కెట్ పడితే కనుక కూడా మన నెక్స్ట్ ఎస్ఐపి ఏదైతే ఉందో దానిలో నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనకు వచ్చే పెరుగుతాయి. సో మీకు ఎస్ఐపి రూపీ కాస్ట్ యావరేజింగ్ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ ఇట్స్ జస్ట్ ఇంకోటి లంసమ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళకి కనుక మనం ఒక లంసమ్ అమౌంట్ ఏదైతే ఉండి ఇది మనము టచ్ చేయము అండ్ మనం షార్ట్ టర్మ్ మార్కెట్ చూడడం అనుకుని ఇన్వెస్ట్ చేసే మంచి ఫండ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే లంసమ్ కూడా చాలా మంచి పద్ధతి. లంసమ్ లో ఏంటంటే మనము మార్కెట్ టైం చేసి రాకూడదు. లంసమ్ లో ఉన్న ఎస్ఐపిలో ఉన్నా కూడా ఏంటంటే ఎప్పుడు కూడా టైమింగ్ అన్నది పెట్టుకుంటే మాత్రం ఈక్విటీలో రిటర్న్స్ చాలా చాలా కష్టం, మరి మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా కష్టం. మనం ఎప్పుడు ఒక మైండ్ సెట్, ఏ మైండ్ సెట్ రావాలంటే నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్. మార్కెట్ రిటర్న్స్ నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. మేము ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాని నీడ్ ఏంటి, ఈ టార్గెట్ హొరైజన్ ఏంటి, దాని ప్రకారం అది లంసమ్ అవ్వచ్చు, ఎస్ఐపి అవ్వచ్చు. రెండు రకాల పద్ధతులు కూడా వర్కౌట్ అవుతాయండి. ఐ హోప్ ఐ ఆన్సర్డ్. సో ఎస్ఐపి గురించి కనుక మనం ఒక్క సింపుల్ వే ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇట్స్ సిమిలర్ టు ది మంత్లీ సేవింగ్. సో ఒక నార్మల్ రికరింగ్ మంత్లీ డిపాజిట్ లాగా వర్కౌట్ అవుతుంది. చాలా మంది ఆర్డీస్ చేస్తుంటారు, సిమిలర్ వే ఈ ఎస్ఐపి వర్కౌట్ అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఎస్ఐపిస్ లో చేస్తున్నప్పుడు మనం టాప్అప్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ చేసేది ఒక 1000 రూపాయలు 2000 ఎనీథింగ్, ఒక 5000 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేసి తర్వాత మనము మన ఫైనాన్షియల్ ప్లాన్ వచ్చి హ్యాపీకాయిన్ టీమ్ తో కూర్చొని ఓకే మనకి ఈ గోల్ ఏదైతే ఉందో ఒక 5 ఏళ్ళు నేను 2-3 ఏళ్ళు నేను ముందర చేసుకోగలనా అంటే ఆటోమేటిక్లీ మనం దాన్ని బట్టి టాప్అప్ చేసుకుని ఎస్ఐపిలో సిమిలర్ స్కీమ్స్ లో మన గోల్ అనుగుణంగా మనం దాన్ని మార్చుకోవచ్చు. సో ఎస్ఐపిలో అలాంటి ఫ్లెక్సిబిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. మేజర్ అడ్వాంటేజ్ ఎస్ఐపిలో అండి, ఇఫ్ ఆల్ ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ డిస్కస్, ఇట్ ఈస్ వెరీ లైట్ ఆన్ ద పాకెట్. ఎందుకంటే మనము ఎస్ఐపిలో బిగ్గెస్ట్ రీజన్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ థింక్ ది అడ్వాంటేజ్ ఇస్ లైట్ ఆన్ ద పాకెట్. అండ్ సెకండ్, ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఎన్నోసార్లు మనం ఏంటంటే ఒక అసెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనము లంసమ్ గా కొనుక్కొని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం కొన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తులం కొనాలని యూ నో ద కైండ్ ఆఫ్ కాస్ట్ దట్ ఈస్ దేర్ టుడే. Whereas an equity SIP, it can start with 1,000 rupees. So it is very, very affordable. I think major advantage mutual fund ఏంటంటే మనము స్టాక్ మార్కెట్ లోకి చాలా డైవర్సిఫైడ్ వేలో ఎక్స్పోజర్ తీసుకోగలుగుతున్నాం, ఈవెన్ విత్ అ స్మాల్ అమౌంట్ లైక్ 1,000 రూపీస్. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు రూపీ కాస్ట్ యావరేజింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మార్కెట్లు పైకి వెళ్ళినా ఒకవేళ మధ్యలో కిందకు వెళ్ళినా కూడా మన పోర్ట్ఫోలియోలో రెండు రకాలు కూడా బెనిఫిట్ అవుతుంది. పైకి వెళ్ళినప్పుడేమో ఉన్న యూనిట్స్ వాల్యూ పెరుగుతుంది, కింద పడితే మన నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి. సో మీరు లాంగ్ టర్మ్ వ్యూతో వచ్చిన వాళ్ళకి ఎస్ఐపి ఆల్వేస్ విల్ బెనిఫిట్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. థర్డ్ థింగ్ యాజ్ ఐ వాస్ సేయింగ్ ఇస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ అ వెరీ కీ ఆస్పెక్ట్ అండి. అంటే వెనెవర్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే డిసిప్లిన్ చాలా చాలా క్రిటికల్. అంతేగాని ఒకసారి ర్యాండమ్ గా ఇన్వెస్ట్ చేసేసి తర్వాత మళ్ళీ అలా కాకుండా ఎస్ఐపిలో ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డేట్ కి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. సో మనం ఎలాగైతే ఎలక్ట్రిసిటీ బిల్ కడతామో, రెంట్స్ కడతామో, అట్లాగా వీ షుడ్ ట్రీట్ దిస్ మనీ యాజ్ అవర్ ఓన్ ఫ్యూచర్ ప్లానింగ్. సో ఎస్ఐపి ఇస్ అ వెరీ కీ ఆస్పెక్ట్. మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్, విచ్ ఎన్ ఎస్ఐపి టీచర్స్ టు ఆల్ ఆఫ్ అస్. నాలుగోది ఏంటంటే
it's very important to look at power of compounding. So okay, 1 second, I have Mr. Naresh Babu AV giving some question. Any? Okay, 1 second. So Naresh Babu, okay, good. Okay, one more thing that I'm just trying to answer: regular versus direct MF. So రెగ్యులర్ ఫండ్స్ ఒకటండి. ఇప్పుడు ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ ఫండ్స్ ఉంటాయి, డైరెక్ట్ ఫండ్స్ కూడా ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్. కానీ ఇక్కడ ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, జస్ట్ టెలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ మనకు ఫీవర్ వచ్చింది అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ వచ్చింది. ఈ మధ్యలో కోవిడ్ వచ్చే ముందర చాలా మందికి ఫీవర్ రావడం అట్లా వచ్చింది. సో వచ్చినప్పుడు ఇనిషియల్ గా మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 ways. ఒకటేమో మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి తన అడ్వైస్ తీసుకొని ఆయన అయితే సజెస్ట్ చేస్తారు, దాన్ని బట్టి వి గో టు ఎ కెమిస్ట్. రెండోది ఏంటంటే పర్లేదులే, లెట్ మీ డైరెక్ట్లీ గో టు ఎ కెమిస్ట్, ఏముంది ఈ లైన్ లో నుంచొని ఈయన డాక్టర్ ని కలిసి ఈ పేషెంట్స్ మళ్ళీ ఆయనకి ఫీజు ఇచ్చి అదంతా చేసే బదులు డైరెక్ట్ గా నేను వెళ్ళిపోతాను కెమిస్ట్, బాబు నాకు జ్వరంగా ఉంది, కొంచెం నాకు ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి. ప్రాబ్లీ తనేమో ఓకే అండి పని చేయండి, తీసి ఒక 2-3 ఎనీ కెమిస్ట్ విల్ సే మీకు ఏం ప్రాబ్లం ఇదా అండి, సరే తీసుకోండి, ఈ యాంటీబయాటిక్ వేసేసుకోండి, ఈ వాట్ ఎవర్ ఈ పర్టికులర్ క్రోసిన్ వేసుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తారు. నౌ ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత తగ్గకపోతే దెన్ యూ రష్ టు అ ప్రొఫెషనల్ ఆర్ అ డాక్టర్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్, ఇట్ ఇస్ సింపుల్ లైక్ దట్. మీరు ఈక్విటీ మార్కెట్ లో ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ హెల్త్ గా ఇష్యూ కానీ ఏదైనా ఉన్నప్పుడు వెదర్ డైరెక్ట్ గా కెమిస్ట్ దగ్గరికి వెళ్ళడం లేదా ఒక ప్రొఫెషనల్ ద్వారా వెళ్ళేసి అక్కడి నుంచి మనము ఆ రోగానికి ఏదైతే ఉందో దానికి ఇన్వెస్ట్ ఎలా తగ్గించుకోవాలని చూసుకోండి, ఇట్స్ అన్ ఆప్షన్. 2 ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే అండి, ఎప్పుడు కూడా ఒక అడ్వైజర్ కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఇప్పుడైతే మనకి రెగ్యులర్ ప్లాన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్వెస్ట్ చేసేసాక ఆ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అది ఎలా చేస్తోంది, అవి ఎక్కడ పెట్టారు, అది ఎన్ని రోజులకి ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, తర్వాత ఒకవేళ వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ఎప్పటికప్పుడు మన గోల్ ప్లానింగ్ కి లేదంటే మన ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి ఏ స్కీమ్ కరెక్ట్ గా దానిలో ఉంది, లేదంటే ఏదైనా చేంజెస్ చేయాలంటే మనకి ఆ డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ చేయగలడు. సో ఇవి మేజర్ రీజన్ వై రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఈస్ బెటర్ దెన్ అ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్. సో డైరెక్ట్ గా వచ్చి ఇన్వెస్ట్ చేసే డైరెక్ట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు. ఇట్ ఈస్ అబౌట్ మీరు ఎవరి ద్వారా వెళ్తారు. సో మీకు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు డిస్ట్రిబ్యూటర్ ఈ జర్నీ ఏదైతే ఉందో వెల్త్ క్రియేషన్ జర్నీలో మీకు మీ తోడుగా ఉండి మిమ్మల్ని మీ గోల్ ద్వారా తీసుకెళ్తారు, గోల్ దగ్గరికి. సో అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్. నౌ అనదర్ క్వశ్చన్ ఐ గాట్, 15 to 18% రిటర్న్స్ వచ్చే ఫండ్స్ గురించి చెప్పండి. సో గుడ్ క్వశ్చన్. ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడు రిటర్న్స్ చూసామంటే ఆల్వేస్ రిమెంబర్ హై రిస్క్ ఈజ్ ఈక్వల్ టు హై రిటర్న్. ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ఎట్లా ఉంటుందంటే అండి, ఈ రోజున మన జీడిపి గ్రోత్ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి గ్రోత్ 5% ఉంది అనుకోండి, ఈ రోజున ఇన్ఫ్లేషన్ 4%, 3% ఉంటే ఒక 9% ఈజ్ ది నామినల్ జీడిపి అంటారు. దానికంటే ఒక 2-3% ఎక్స్ట్రా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎనీ టైం. సో 15 to 18% అని కాకుండా ఏ మార్కెట్ తగ్గట్టు ఈ రోజున ఎఫ్డి మీకు 5% ఇస్తున్నప్పుడు మీకు 15-18% ఇచ్చే ఫండ్ ఏదైతే ఉంటుందో డెఫినెట్ గా చాలా రిస్క్ ఫండ్ ఉంటుంది. సో ఎఫ్డి వచ్చే రిటర్న్ కంటే ఒక 2-3% ఎక్కువ వచ్చే ఫండ్స్ చూసుకోవాలి. సో ఎఫ్డి రేట్స్ 8-9 ఉన్నప్పుడు మీరు కనుక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, డైరెక్ట్ ఈక్విటీ అదే మ్యూచువల్ ఫండ్, డైరెక్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎఫ్డి రిటర్న్ కంటే 8% కంటే మీకు 12-15% వచ్చేవి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఆల్వేస్ హ్యాస్ టు లుక్ ఎట్ కరెంట్ ఎఫ్డి రేట్ అండ్ ఇన్ఫ్లేషన్ చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1 second అండి. ఓకే, బట్ డైరెక్ట్ ఫండ్స్ ఆల్వేస్ గివింగ్ మోర్ రిటర్న్స్ కంపేర్డ్ రెగ్యులర్ ఫండ్స్. ఇది యాక్చువల్లీ నాట్ టోటలీ కరెక్ట్ అండి, ఐ మీన్ రవికుమార్ గారు. సో ద పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అండి. చాలా మంది, నేను మీకు ఫస్ట్ నుంచి కూడా ఒకటి ఇన్ఫార్మ్ చేశాను ఏంటంటే, ఇన్వెస్టింగ్ ఈజ్ లింక్ టు ద గోల్స్. ఓకే, నౌ ఇఫ్ వి లుక్ ఎట్ ది లాస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కనుక మనం చూస్తే, ఒక గత 5-10-15 ఏళ్లలో మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగా రిటర్న్స్ ఇచ్చాయి. కానీ మన అన్ఫార్చునేట్ గా ఏమైందంటే క్లయింట్ గా రిటర్న్స్ రాలేదు. ఎందుకు అంటే
చాలా మంది క్లయింట్స్ ఏదైతే ఉంటారో దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఏంటంటే 5 ఏళ్లకి 10 ఏళ్లకి మనం ఫైనాన్షియల్ ప్లాన్ వేసి మనం చేస్తే ఒక లెక్క. కానీ చాలా మంది మార్కెట్ చూసి వచ్చే వాళ్ళు లేకపోతే ఇన్వెస్ట్ చేద్దామని ట్రై చేసిన వాళ్ళలో ఆంఫీది ఒక డేటా ఉంది విచ్ క్లియర్లీ స్టేట్స్ దో మనము లాంగ్ టర్మ్ గోల్స్ మాట్లాడతాం కానీ ది యావరేజ్ ఇన్వెస్టర్ time that is spent in a mutual fund is only 18 to 19 months. సో ఏమైపోతుందంటే ఒక ఏడాదిన్నరలోనే చాలా మంది క్లయింట్స్ వచ్చి వెళ్ళిపోతున్నారు. సో ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్ ఏదైతే ఉందో అక్కడ మన బిహేవియర్ ఇన్ఫాక్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాక్ట్ గా ఎక్కడ మనము కరెక్ట్ గా మన పోర్ట్ఫోలియో బాగుంది, ఎక్కడ మనం వెళ్ళొచ్చు అన్నది ఇట్ బికమ్స్ వెరీ వెరీ క్రిటికల్. సో అందుకని ఐ థింక్ ఓవరాల్ గా మనం మ్యూచువల్ ఫండ్ రిటర్న్ చూస్తే కనుక ఇట్ హెస్ డన్ వెరీ వెరీ వెల్. అట్ టైమ్స్ మనం మార్కెట్ లో అప్ లో వచ్చి దెన్ ఎగ్జిట్ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ నో ఫండ్ విల్ బి ఏబుల్ టు డెలివర్ బెటర్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గో త్రూ అ పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్. యా, నెక్స్ట్ క్వశ్చన్. I'll probably take couple of more questions and then I'll jump into the presentation and then దాని తర్వాత మనం we can take lot of questions అండి, no problem. Okay. Is there an instance where regular fund gave high return compared to direct fund? So basically అంటే just it's just approach అండి. అంటే ఎట్లా అంటే మీరు డైరెక్టర్ ఇన్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ ఏదైతే ఉందో బోత్ ఆర్ పాత్స్ టు ది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. కానీ మీకు చెప్పినట్టు ఏంటంటే జస్ట్ టు రీఐటరేట్, డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే మనకి ఒక మన వెల్ విషర్ మన ఫైనాన్షియల్ ప్లాన్ మనతో ఉంటే మనకి డెఫినెట్ గా ద జర్నీ ఇస్ మోర్ స్మూతర్. సో వెల్త్ క్రియేషన్ does not happen in 6 months or 1 year, and that's a fact. See, I have been in the industry for close to around 18-20 years. నేను నా లైఫ్ లో చూసిన ఎవ్రీబడి వుడ్ హావ్ సీన్ దట్ ఎప్పుడు కూడా ఏంటంటే సరైన శ్రేయోభిలాష్ చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మనము ఏదైతే మనము మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తామో ద డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో మన రెగ్యులర్ ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీకాయిన్ ఉన్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే the experience is much more smoother. Andukeni I personally believe it's always better to have a distributor explaining to us mana goals ki link chesi mutual funds invest chesi chaala better. Endukante ee roju 40 mutual funds unnai. Ee roju manam for example Axis mutual fund nenu maatladutunnanu, na lanti mutual fund 40 mutual funds unnai. 40 mutual funds ku 1500 schemes unnai. So as an investor today, how do I know which is the best scheme? అండ్ నా ఒకవేళ తెలిసినా కూడా నా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి ఎవరైతే నా కరెక్ట్ స్కీమ్ ఏంటని అక్కడ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ తర్వాత రీసెర్చ్ చేసేసి హ్యాపీకాయిన్ టీమ్ ఎలాగైతే డేటా ఇచ్చి దెన్ దే డూ ఆల్ ది గ్రౌండ్ వర్క్ సో దట్ మీ జర్నీ ఏదైతే ఉందో ఇట్ విల్ బి లిమిటెడ్ టు మీరు మంచి స్కీమ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసి యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్. So if there are no further questions, I'll probably then jump onto the presentation and then we'll again come back to the questions, right? So as I was saying, SIP advantages major e nalgo. Now if we go to the most and again trying to explain the rupee cost averaging, ఎందుకంటే a very simple example పెట్టానండి. ఈ రోజు for example టొమాటోస్ తీసుకున్నాం, ఇట్స్ నౌ చాలా చాలా కాస్ట్ అయిపోయింది అనుకుంటే. అదర్వైజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ జనరలీ a tomato at around 20 rupees for example each day. మీది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ లో కొన్నారు మీరు, ఒకవేళ ద ప్రైస్ ఆఫ్ టొమాటో గోస్ టు 30, యూ విల్ స్టిల్ బై దెమ్ బట్ ద క్వాంటిటీ ఫాల్స్ డౌన్. అదే కనుక ద ప్రైస్ ఆఫ్ టొమాటో ఫాల్స్ టు 10, you are able to get 2 kg. So that is the whole concept of rupee cost averaging. So irrespective of the market, మీరు ఇన్వెస్టెడ్ ఉండడం వల్ల మంత్ ఆన్ మంత్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. నౌ అనదర్ పాయింట్ ఇస్ ఎప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేయాలి అంటే, ఇప్పుడు మనము ఎన్నోసార్లు చాలా క్వశ్చన్స్ చూస్తాం ఏంటంటే మార్కెట్స్ చాలా హైలో ఉన్నాయి, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం నాకు చాలా వేరియస్ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ఐపి అన్న కాన్సెప్ట్ తర్వాత చేద్దాం అనేసి. So it's a very very nice example I have given here. When should one start an SIP? So ఇక్కడ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ్ అండ్ శ్యామ్ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఇద్దరు 5,000 నెలకి ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, రైట్? ఒకళ్ళేమో 30 ఏళ్ళకి స్టార్ట్ చేశారు, ఒకళ్ళేమో 40 ఏళ్ళకి స్టార్ట్ చేశారు. ఒకళ్ళ కేసులో మీకు ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఒక నెక్స్ట్ 30 ఏళ్ళకి ఇట్ వెంట్ అప్ టు అరౌండ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ 18 lakhs. ఎందుకంటే 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేశారు, 60 ఏళ్ళు కాబట్టి
శ్యామ్ అన్న కేసులో 20 ఏళ్ళ టైంలో తను క్లోజ్ టు 12 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. సో 18 లక్షలు ఒక చోట, 12 లక్షలు ఒక చోట, ఇద్దరికి డిఫరెన్స్ ఓన్లీ 6 లక్షలు. కానీ మీరు ఒకవేళ ఓవరాల్ కార్పస్ చూస్తే కనుక at the end of the 20 years you have seen that Shyam's corpus went up to as high as around 50 lakhs, whereas Ram's corpus went up to around 1.8 crores. So ikkada deenlo magic em ledu, it's very simple wealth creation. So they always say power of compounding is the eighth wonder of the world. So kabatti entante manchi companylu manchi mutual funds lo invest chesi మనము చాలా అర్లీగా స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ సూటెడ్ టు get very good returns and reach all our goals. So they always say the rule of 15-15-15. So 15,000 SIP for a 15-year period, a 15% CAGR will create a crorepati. So ikkada point entante it is not about 1 crore or 2 crore or 10 crores. Eppudu kuda entante mana కరెంట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో యాజ్ దిస్ ఎమర్జెన్సీ ఫండ్ ఒక 6 నెలలు కంపల్సరీ అకౌంట్ లో ఉండాలి. అలాగే మన గోల్స్ అండ్ ప్లానింగ్ చూస్తే గనక మన కరెంట్ ఎక్స్పెన్స్ ఎంత ఉన్నాయి ఎవ్రీ మంత్, దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసి ఓవర్ ద నెక్స్ట్ వన్స్ వి రిటైర్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద నెక్స్ట్ 20 years ఎంత అవసరం, మన పిల్లల ఎడ్యుకేషన్ కి ఎంత అవసరం, మనం ఎవ్రీ నీడ్, ఒక ఇల్లుకి ఎంత అవసరం, అన్నిటికీ కూడా మనకు వేరియస్ మ్యూచువల్ ఫండ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇట్ కెన్ బి అ హైబ్రిడ్ ఫండ్ విచ్ ఇస్ ఇంటూ డెట్ అండ్ ఈక్విటీ ఫండ్ ఉండొచ్చు, అది లార్జ్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు. అలాగే వేరియస్ సొల్యూషన్స్ మీకు మ్యూచువల్ ఫండ్ ద్వారా చేయొచ్చు. యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్ మా జాబ్ ఏంటంటే మీకు ప్రొడక్ట్స్ ఇవ్వడము. యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ ఆబ్వియస్లీ హ్యాపీకాయిన్ విల్ ఐడెంటిఫై మీ గోల్స్, మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా, దానికి అనుగుణంగా మీకు ఏ స్కీమ్ సూట్ అవుతుందో చూసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో సింపుల్ పాయింట్, ఎప్పుడు మనం రిటర్న్స్ గురించి మాట్లాడతాం, కానీ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ విచ్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్. చాలా మంది ఈ పాయింట్ మర్చిపోతారు. కానీ ఒకటి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తే గనక ఈ ఫార్ములా అయితే వెల్త్ క్రియేషన్ ఫార్ములా, యాజ్ యూ కెన్ సి A is equal to P into 1 plus R by 100 par T. ఇక్కడ ఎప్పుడు ఏంటంటే రెండే మోస్ట్ ఇంపార్టెంట్ వేరియబుల్స్ అండి, R and T. సో ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఫోకస్ చేసేది రిటర్న్స్ మీద. నేను ఈ రోజు ఈ ఫండ్ లో పెడితే 15% వస్తుందా, 20% వస్తుందని. కానీ అదే గనక మనము మన ఫోకస్ టీ మీద పెడితే, విచ్ ఇస్ ద టైం, మీరు ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ కానీ వెల్త్ క్రియేషన్ అవుతుంది. ఎప్పుడంటే అది చెప్పినట్టు అంటే యూ కెన్ మేక్ మనీ ఇన్ షార్ట్ టర్మ్, బట్ యూ కెన్ మేక్ వెల్త్ ఓన్లీ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇన్ రైట్ కంపెనీస్ అండ్ రైట్ అసెట్స్. సో మీకు టైం స్పెంట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈజ్ వర్త్ గోల్డ్ డస్ట్. ఒకవేళ కనుక మనం 5 ఏళ్ళు 10 ఏళ్ళు కనుక ఇన్వెస్ట్ చేసి చూస్తే ఒక్క అసెట్ కూడా దీన్ని బీట్ చేయలేదు ఇన్ అన్ ఆర్గనైజ్ సెక్టర్. సో ఐ థింక్ అందుకని మ్యూచువల్ ఫండ్స్ హ్యావ్ డన్ వెరీ వెరీ వెల్. There's one more question I will take. Let me just, Mr. Naresh, 1 second. This one chat. Okay. Sorry, Mr. Naresh has raised his hand. Do you want to? Is there a question adugutarandi Naresh? Mr. Naresh? Naresh gar, can you put your question in the chat box if that is fine? Okay, no problem. Probably there's some issue at your end. So 1 second only. So no problem. Let me just as we can look at is, మన presentation complete చేయగానే we'll open it and probably chat లో in the meantime మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే కనుక మీరు kindly chat box లో పెట్టండి. నేను దాన్ని చూసి I will answer అండి. Thank you. Now చాలా మందికి కరెంట్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడితే కనుక ఈరోజు వన్ ఆఫ్ ద టాపిక్స్ దట్ మనం డిస్కస్ చేస్తున్నది, చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఇండియన్ మార్కెట్స్ హ్యావెంట్ డన్ వెల్. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ దట్ ఐ గెట్. ఎవరితో మాట్లాడిన కూడా మార్కెట్స్ కొంచెం వాలటైల్ గా ఉన్నాయి, ఈక్విటీస్ బాగా చేయట్లేదు అనేసి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ స్లైడ్ మీరు చూస్తే కనుక యూ విల్ బి సర్ప్రైజ్డ్ దట్ ఇండియా యాక్చువల్లీ గ్లోబలీ బెస్ట్ ఈక్విటీ మార్కెట్ గా ఉంది. Last 1 year, if you look at Indian equity at an MSCI level has actually delivered close to 17% in last 1 year. Okay, at an index level, this data is as of April 29th, so month end data. So why I'm showing this slide is to show you that
globally situations have been much worse. సో మీరు చైనా చూస్తే కనుక, చైనా ఎవ్రీబడి నోస్ అవర్ నేబరింగ్ కంట్రీ, అక్కడ మీకు 28% నెగిటివ్ రిటర్న్ ఉంది. సో వెన్ కంపేర్ టు చైనా మార్కెట్ యాక్చువల్లీ 45% ఆర్బిట్రాజ్ లో ఉన్నాం. సో మై పాయింట్ హియర్ ఇస్ ఇండియన్ మార్కెట్స్ లో ఈక్విటీస్ యాక్చువల్లీ చాలా బాగా చేశాయి ఓవర్ అ మీడియం టు లాంగ్ టర్మ్. సో ఎందుకు ఈ కంపెనీస్ బాగా చేస్తున్నాయి అంటే, ఎందుకు ఈ ఇండియన్ మార్కెట్ బాగా చేస్తుంది అంటే, మనకి ఏదైతే గ్లోబల్ ఎఫ్ఐఐస్ కానీ ఎఫ్డిఐస్ కానీ ఓవర్ ఇన్వెస్ట్, దే ఆల్వేస్ లుక్ ఎట్ ఇండియా యాజ్ అ బిగ్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే గ్లోబలీ చూస్తే కనుక ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వైబ్రెంట్ డెమోక్రసీస్. అండ్ మన దగ్గర ఉన్న స్ప్రెడ్ ఏదైతే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టాక్స్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. కాబట్టి ఎఫ్పిఐస్ ఏవైతే ఉన్నాయో ఆర్ ది ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాకి వచ్చి చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అది కూడా ఎలాంటి కంపెనీలు చేస్తారంటే, మీరు యాజ్ యూ కెన్ సీ ఆన్ దిస్ పర్టికులర్ స్లైడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ అవ్వచ్చు, పిఐ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్స్, ఇవన్నీ కూడా మంచి మంచి కంపెనీస్. ఇవన్నీ కూడా దే హ్యావ్ బీన్ లాంగ్ టర్మ్ గుడ్ వెల్త్ క్రియేటర్స్. సో ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఇందాక చెప్పినట్టు కూడా లాంగ్ టర్మ్ విత్ 3-year 5-year వ్యూ ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎస్ఐపిస్ ఆల్సో, అది లంసమ్ అవ్వచ్చు ఎస్ఐపి అవ్వచ్చు, విల్ ఆల్వేస్ డూ వెల్. వెరీ షార్ట్ టర్మ్ అనేది వాలటైల్ గా ఎప్పుడు ఉండొచ్చు. ఎందుకంటే ఈక్విటీ అనే అసెట్ ఏదైతే ఉంటుందో ఎఫ్డి లాగా ఎవ్రీ ఇయర్ ఒక 3%, 4% అలా కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా ఉండదు. ఈక్విటీ రిటర్న్స్ ఆర్ యాజ్ దే సే ఆర్ ఇర్రేషనల్ అనమాట. ఐదర్ కొన్నిసార్లు రిటర్న్స్ 3 ఏళ్ళ రిటర్న్ ఒకే ఏడాది రావచ్చు, లేదంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు రిటర్న్ రాకపోవచ్చు, 3వ ఏడాది మీరు రిటర్న్ చూడొచ్చు. సో ఈక్విటీ రిటర్న్స్ అన్నవి చాలా ఎరాటిక్ గా వస్తాయి. కానీ అందుకనే మనం లాంగ్ టర్మ్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ ఇన్వెస్ట్ చేసి చూస్తే మీరు ఆల్వేస్, ఐఎమ్ షూర్ మీరు కూడా చాలా ఏళ్ళ నుంచి ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, మీరు మీ ఓన్ పోర్ట్ఫోలియోస్ చూడండి, ఈక్విటీ ఇన్ ద 3, 5, 10-year కేటగిరీ విల్ ఆల్వేస్ డూ వెల్. కాబట్టి అందుకే మీకు ఇనిషియల్ కూడా చెప్పాను ఏంటంటే, మీ గోల్, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అసెట్ లొకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఈక్విటీ మార్కెట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. అది డెట్ అవ్వచ్చు, హైబ్రిడ్ అవ్వచ్చు, ఈక్విటీ అవ్వచ్చు. సో ఈ మధ్య కాలంలో ఈక్విటీస్ చాలా చాలా వాలటైల్ గా ఉన్నాయి. అండ్ మేజర్ రీజన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ది గ్లోబల్ జియో పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉందో, యుక్రెయిన్ రష్యా, అదొక పెద్ద కారణమై చెప్పుకోవచ్చు. కానీ దానికంటే పెద్ద రీజన్ చెప్పాలంటే ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అన్నది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఆబ్వియస్లీ మనకి కోవిడ్ ఏదైతే స్టార్ట్ అయిందో 2020లో, ఆ టైం నుంచి కూడా ఆబ్వియస్లీ చాలా చోట వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండింది, ఎకానమీ అంతా షట్ అయిపోయింది అక్రాస్, మీకు కూడా తెలుసు. సో ఆ 2 ఏళ్లలో ఏమైందంటే, గ్లోబలీ చాలా మంది బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక ఆర్బీఐ అవ్వచ్చు, ఒక ఫెడ్ అవ్వచ్చు, లేకపోతే ఈసీబీ అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే డిమాండ్ రివైవ్ చేయడానికి, అంటే జనాలు మళ్ళీ ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఎకానమీ వెనక్కి రావాలి, మళ్ళీ జీడిపి వెనక్కి రావాలి అన్న దాని గురించి ఏం చేశారంటే హై లిక్విడిటీ అన్న సినారియో క్రియేట్ చేశారు. సో డబ్బు చాలా చాలా ఫ్రీగా దొరికేటట్టు ప్లాన్ చేశారు. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏమవుతుందంటే, టూ మచ్ ఆఫ్ మనీ విల్ చేస్ టూ ఫ్యూ గూడ్స్. దేర్ ఫోర్ ఏంటంటే, మీకు ఇన్ఫ్లేషన్ అన్నది ఆటోమేటిక్ గా, సో ఈ రోజు నా దగ్గర 10 రూపాయలు ఉండి పక్క వాళ్ళ దగ్గర 10 రూపాయలు లేకపోతే, ఒక 5 రూపాయలు ఉంటే నా దగ్గర బార్గెనింగ్ పవర్ ఉంది. నా దగ్గర 10 రూపాయలు ఉండి పక్క వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉండి ఇంకో 10 మంది దగ్గర 10 రూపాయలు ఉంటే, ఏదైతే నేను కొందాం అనుకుంటున్నా అది 20 రూపాయలకి వెళ్ళిపోతుంది. సో యాజ్ సింపుల్ as దట్. కాబట్టి ఇన్ఫ్లేషన్ అన్నది మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ గ్లోబలీ. దాంతో ఏమైందంటే ఇన్ఫ్లేషన్ అన్నది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కొంచెం వరకు మంచిదే, కానీ దాన్ని దాటితే అది మన అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకని దాన్ని తగ్గించేందుకు మీరు చూస్తే కనుక యుఎస్ లో మన ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం స్టార్ట్ చేశారు. ఇండియాలో కూడా రీసెంట్ గా పెంచారు. ఇన్ఫాక్ట్ రేపు మళ్ళీ ఒక పాలసీ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం వల్ల లిక్విడిటీని బయటికి డ్రైన్ చేస్తే నెమ్మదిగా కొంచెం ఇన్ఫ్లేషన్ తగ్గి, కొంచెం మధ్య తరగతి కుటుంబాలు కానీ ఎవరన్నా కూడా దే విల్ ఫీల్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్. అందుకని యు ఆర్ సీయింగ్ వాలటిలిటీ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే, మనము మన లాంగ్ టర్మ్ గోల్స్ ని మైండ్ లో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తే ఎటువంటి ప్రాబ్లం రాదు. అనవసరంగా టైం చేసి మనం ఎగ్జిట్ అవుదామా, లేదంటే మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అవుదామా, ఇలాంటివి చాలా కష్టం. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ లో ఎప్పుడు కూడా ఎవరు టైం చేయలేరండి. ఎందుకంటే మీరు 2020 కనుక, ఎందుకంటే రీసెంట్ ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నాను, 2020 జనవరిలో అన్ని పేపర్లో కూడా ఇట్ వాజ్ ఆల్ అబౌట్ యుఎస్ అండ్ ఇరాన్ వాళ్ళ వార్ అవుతుంది, చాలా చాలా గొడవలు అవుతాయని చెప్పి. సడన్ గా
జనవరి ఫిబ్రవరిలో ఈ కోవిడ్ అనే సిచ్యువేషన్ స్టార్ట్ అయింది, చైనాలో ఎక్కడ ఉందని. మార్చ్ కల్లా ఇండియాకి వచ్చేసింది, మన కేసెస్ స్టార్ట్ అయ్యాయి చాలా విపరీతంగా. అప్పుడు ఈక్విటీ మార్కెట్స్ ఫెబ్ మార్చ్ లో చాలా పడ్డాయి, అరౌండ్ 30%, 40% క్రాష్ వచ్చింది. చాలా మంది క్లయింట్స్ ఇంక ఈక్విటీలో డబ్బులు రావని చెప్పేసి చాలా మంది రిడమ్షన్ పెట్టేసి, లేదంటే క్యాష్ లో కూర్చున్నారు. అంటే మళ్ళీ ఐదర్ కొంతమంది ఏమో వదిలేసి వెళ్ళిపోయారు మ్యూచువల్ ఫండ్స్, లేదా కొంతమంది ఏమో లేదు మనము రిడమ్షన్ పెట్టుకుని క్యాష్ పెట్టుకుందాం మళ్ళీ ఎంటర్ అవుదాం అనుకున్నారు. మార్చ్ 23, 2020 నుంచి గత 2 ఏళ్ల పాటు మా స్టాక్ మార్కెట్ చాలా పర్ఫామ్ చేసింది. చాలా మంది క్లయింట్స్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ బయటకు వచ్చిన వాళ్ళు ఆ ఆప్షన్ యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నవి ఎప్పుడు వస్తాయి మనం ఎవరు చెప్పలేము. మనం ఎప్పుడు ఏంటంటే అసెట్ క్లాస్ లో లాంగ్ టర్మ్ వ్యూ మాత్రం ఇవ్వగలం. అంటే 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మన అసెట్ ఎలా గ్రో అవుతుంది, రిస్క్ ఎలా తగ్గుతుందని చెప్పగలం. కానీ రేపు ఏమవుతుంది, నెల రోజుల్లో ఏమవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. అలా చెప్తాన వాళ్ళందరూ అది ఇంపాసిబుల్ చెప్పడం. కాబట్టి మనం నీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే మన గోల్, మనం ఎందుకు వస్తున్నాము మార్కెట్ లో. ఈ రోజున కూడా మన ఎగ్జాంపుల్, మనకు 5 ఏళ్ల పాటు డబ్బు ఉంది, 5 ఏళ్ల కోసం ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఈ రోజు కూడా కళ్ళు మూసి మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేగాని ఈ రోజు మన దగ్గర 3 నెలల మనీ ఉంది, ఈ రోజు మన మార్కెట్లు పడుతున్నాయి కదా, ఈ రోజు ఇన్వెస్ట్ చేసి 3 ఏళ్ళు బయటికి రావచ్చా అంటే అది జోదం అన్నది లెక్క అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ తో వస్తే మీకు ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. సో మార్కెట్ లో ఎట్లాంటి స్టాక్స్ పర్ఫామ్ చేశాయి ఈ మధ్య కాలంలో చూస్తే, కరెక్షన్ తీసే ముందట కూడా మీకు లాంగ్ టర్మ్ లో మీరు 10 ఏళ్ల రికార్డ్ చూడండి అండ్ 1 ఇయర్ చూడండి అండ్ వైటీడీ చూడండి. వైటీడీ అంటే బేసిక్లీ జనవరి నుంచి 2 మే దాకా చూసాను డేటా. సో మీరు చూస్తే కనుక మీకు చాలా సెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సెక్టర్ చాలా బాగా చేసింది, 36%. లాస్ట్ 1 ఇయర్ 90% రిటర్న్ వచ్చింది. కానీ 10 ఏళ్ళలో చూడండి మీది హార్డ్లీ 9% వచ్చింది. సో ఇట్లాంటి మెటల్స్, పవర్, రియల్ ఎస్టేట్ అలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్ బాగా చేయొచ్చు. కానీ ఎవరైతే అలాంటి అన్లెస్ మనకి న్యూస్ ఉండి మనం ఇన్వెస్ట్ చేసి మనకి టైమింగ్ చేయగలిగే అంత టాలెంట్ ఉంటే వేరే విషయం. బట్ నార్మల్ గా ఏంటంటే టైమింగ్ అన్నది నాకు తెలిసి ఎవరికి వర్కౌట్ కాదండి. కాబట్టి లాంగ్ టర్మ్ 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళలో చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కంట్రీలో చూస్తే కనుక మన సెక్టర్స్ ఏవైతే బాగా చేస్తాయో ఇన్ ద మీడియం టు లాంగ్ టర్మ్, అవి కన్స్యూమర్ డ్యూరబుల్స్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, బ్యాంకింగ్స్ అవ్వచ్చు, ఇట్లాంటి సెక్టర్స్ లో మీకు కన్సిస్టెంట్ గా పనిచేసే కంపెనీలు, మంచి క్యాష్ రిచ్ ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఇయర్ దే ఆర్ ఏబుల్ టు షో గుడ్ ప్రాఫిట్స్ అండ్ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. అలాంటి కంపెనీస్ లో మాత్రమే మీకు రిటర్న్స్ బాగా వస్తాయి. ఎందుకంటే కంపెనీ బాగా చేస్తేనే ఆ కంపెనీలో డబ్బులు పెట్టే మనకి రిటర్న్స్ వస్తాయి, రైట్? ఒకవేళ కంపెనీ బాగాలేదంటే ఎలాగో రిటర్న్స్ రావు. కాబట్టి మార్కెట్ టైమింగ్ ఇలాంటి షార్ట్ టర్మ్ చూడకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ డెఫినెట్ గా చాలా బాగుంటాయండి. ఆ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేస్తే క్వాలిటీ కంపెనీస్, గ్రోత్ కంపెనీస్ చాలా ఇంపార్టెంట్ మనం ఎస్ఐపీలు కానీ లంసమ్ కానీ చేస్తున్నప్పుడు. అండ్ సో క్వాలిటీ కంపెనీస్ అంటే మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇవ్వగలగాలి. సో ఈ రోజు ఈ స్లైడ్ లో మనం చూస్తే కనుక ఒక హిందుస్థాన్ యూనిలివర్ ఒక స్టాక్ ఉంది, 18% ROE గత 7-8 ఏళ్ల నుంచి అలా కంటిన్యూస్ గా ఇస్తుంది. ఆ స్టాక్ గత 5 ఏళ్లలో 67% పెరిగింది. అలాగే కొన్ని స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ ఉంది, ఎస్ బ్యాంక్ ROE నెగిటివ్ ఉంది, 46% నెగిటివ్. సో స్టాక్ కూడా ఆటోమేటిక్ గా రిటర్న్స్ జనరేట్ చేయలేదు. అందుకని ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ మన అడ్వైజర్ చూసి మన కోసం మంచి పోర్ట్ఫోలియోలు సెలెక్ట్ చేసి ఇస్తారు. కాబట్టి ఒక రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. నా ఈ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే మనం ఈరోజు మాట్లాడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను దేని నుంచి అయితే రిప్రజెంట్ చేస్తున్నానో, మా దగ్గర ఏంటంటే వెరీ క్లియర్, మేము ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ప్రైస్ మూవ్మెంట్ చూసి ఇన్వెస్ట్ చేయము. వి ఫోకస్ ఆన్ ది ఎర్నింగ్స్, వి ఫోకస్ ఆన్ ది బిజినెస్. సో అందుకనే యాక్సిస్ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 స్కీమ్స్ గురించి చూపిస్తున్నాను. ఒక లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అవ్వచ్చు, అది ట్యాక్స్ ఎవర్ కింద కూడా కన్సిడర్ చేస్తారు, అండ్ బ్లూ చిప్ అవ్వచ్చు. ఈ 2 ఫర్ ఎగ్జాంపుల్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి ఓవర్ ది లాస్ట్ 10-12 ఇయర్స్. ఏడాది నుంచి ఏడాది, ఏ ఏడాది చూసినా కూడా 2-3 ఏళ్లలో మీరు కంపేర్ చేస్తే అక్రాస్ ఈ జనరేషన్, అక్రాస్ ఆల్ ది 12 ఇయర్స్ యాక్సిస్ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది 5 ఏళ్లకి 10 ఏళ్లకి చాలా బాగా పర్ఫామ్ చేశాయి. దే హ్యావ్ బిన్ ది ఇండస్ట్రీ బెస్ట్. సో అందుకని వి బిలీవ్ దట్ ఇట్లాంటి మార్కెట్ లో కూడా ఇలాంటి ఫండ్స్ లో మంచి ఫండ్స్ చూసుకుని ఇన్వెస్ట్ చేస్తే క్లయింట్స్ విల్ మేక్ రిటర్న్స్. ఎస్, ఈ రోజు ఇన్ఫ్లేషన్ వరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యుక్రెయిన్ రష్యా వార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుంది. ఇవన్నీ ఏంటంటే
నన్ను అడిగితే ఫ్రాంక్ గా ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్ నాయిస్. లాంగ్ టర్మ్ ఎందుకంటే మీరు 2008లో చాలా మంది గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇంకా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీ కానీ ఏది పర్ఫార్మ్ చేయకుండా చాలా మంది ఎగ్జిట్ అయిపోయారు. కానీ అదే ఏడాది మంచి మంచి స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇలాంటి కంపెనీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దే మేడ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ మనీ. సో నా పాయింట్ ఏంటంటే మంచి కంపెనీలు చూసుకొని మంచి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా మీరు మంచిగా గోల్స్ క్రియేట్ చేసుకొని దాన్ని అచీవ్ చేయగలరు. సో యాక్సిస్ ఫర్ ఎగ్జాంపుల్ మా మెయిన్ స్కీమ్స్ గురించి మాట్లాడితే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి ఉంది మా దగ్గర. అది మీరు చూస్తే కనుక గత 10 ఏళ్ల నుంచి చూసిన 15% రిటర్న్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సో క్వార్టైల్ 1, సో మంచి ఫండ్ హౌస్ ఓవరాల్ లాస్ట్ 5 years 10 years. లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 18% 10 ఏళ్లలో. ఈ రోజు మనకు గత 10 ఏళ్లలో ఒక ఎఫ్డి రేట్ హ్యాస్ బీన్ అరౌండ్ 6 to 7%. సో ఒక ఎఫ్డిని ఇట్ హెస్ బీటన్ బై 11-12%. సో ఇలాంటి ఫండ్స్ హ్యావ్ డన్ వెరీ వెల్. ఒక మిడ్ క్యాప్ ఫండ్ అవ్వచ్చు. మిడ్ క్యాప్ ఫండ్ అనేది మనం జనరల్ గా ఒక 5 ఏళ్ల పర్స్పెక్టివ్ తో వస్తే కనుక 3.5 నుంచి 4 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు ఒక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఫండ్స్ అన్ని కూడా దే హ్యావ్ డన్ వెరీ వెల్. అండ్ ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తూ కూడా జనాలు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లో మంచి రిటర్న్స్ పొందగలిగారు. ఈ స్లైడ్ లో చూస్తే కనుక యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఏదైతే ఉందో అది 2009లో మేము లాంచ్ చేసాము. గత 11-12 ఏళ్లలో అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి డబ్బులు ఇన్వెస్ట్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 5.5 రెట్లు అయ్యింది. సో అట్లాగా ఓవరాల్ యావరేజ్ లాంగ్ టర్మ్ ఈక్విటీలో 7 రెట్లు, బ్లూ చిప్ లో అరౌండ్ 4.5 రెట్లు, మా మిడ్ క్యాప్ ఫండ్ లో అరౌండ్ 6.5 రెట్లు. సో అట్లాగా డబ్బు రెట్టింపు అయింది. సో సింపుల్ పాయింట్ అంటే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కానీ లేకపోతే హ్యాపీ కాయిన్ కానీ మనం గమనిస్తే ఏంటంటే మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అడ్వైస్ తీసుకొని మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ఉంటే గనక డెఫినెట్ గా మన రిటర్న్స్ ఈక్విటీస్ లో మ్యూచువల్ ఫండ్స్ లో అది డెట్ అవ్వచ్చు, హైబ్రిడ్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ ఈక్విటీ స్కీమ్స్ అవ్వచ్చు, రిటర్న్స్ డెఫినెట్ గా వస్తాయి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు లుక్ ఎట్ మన గోల్స్ ఏంటి, మన అంబిషన్స్ ఏంటి, రెండు రైట్ అడ్వైస్ తీసుకొని మనం గనక ఇన్వెస్ట్ చేసి, ఎందుకంటే మీకు చెప్పినట్టు చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం మంచి స్కీమ్స్ చూస్ చేసుకొని ఏదైతే అడ్వైజర్ చెప్తారో ఆ స్కీమ్స్ హైలైట్ చేసుకుని దానిలో మన ఎస్ఐపి ద్వారా అవ్వచ్చు, లంసమ్ ద్వారా అవ్వచ్చు, మనం ఒక 3 ఏళ్లకి 5 ఏళ్లకి ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా వి విల్ మేక్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో విత్ దట్ ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ కి మనము ఐ ఎండ్ మై ప్రెజెంటేషన్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద టైం. ఇప్పుడు ఏమన్నా మనం చాట్ చూస్తాను. ఇఫ్ పీపుల్ కెన్ పోస్ట్ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ స్టార్ట్ ఆన్సరింగ్. సో ఇప్పుడు ముందర మిగిలిపోయిన క్వశ్చన్స్ ఐ విల్ స్టార్ట్ ఆన్సరింగ్ అండి. ఫస్ట్ సెకండ్. సో ఈటీఎఫ్ ఆర్ ఎంఎఫ్ ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఇట్స్ అగైన్ సిమిలర్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ అన్నది ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అన్నది ఒక ఆప్షన్ ఆఫ్ ఇన్వెస్టింగ్ డైరెక్ట్లీ ఇంటూ ఈటీఎఫ్స్. సెకండ్ థింగ్ ఈజ్ అ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ ఇస్ అ రీటైల్ వెహికల్ అండి. నా అడ్వైస్ ఏంటంటే మా దగ్గర రెండు ఉన్నాయి. ఐ మీన్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఆనెస్ట్లీ ఈటీఎఫ్ బెటరా మ్యూచువల్ ఫండ్ బెటరా అంటే నన్ను అడిగితే మ్యూచువల్ ఫండ్ బెటర్ అంట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ లో మీకు మేజర్ అడ్వాంటేజ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ ఉన్నారు. ఫండ్ మేనేజర్ తన రీసెర్చ్ ఏదైతే చేస్తాడో దాన్ని బట్టి, ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రేడర్. ప్లీజ్ అండర్స్టాండ్, వెన్ యూ లుక్ ఎట్ అ ఫండ్ మేనేజర్ యూ టాక్ అబౌట్ ఒక 5-10 మంది మీకు రీసెర్చ్ టీమ్ ఉంటుంది. వాళ్ళందరూ ఒక కంపెనీస్ బేసిక్ స్క్రీనింగ్ చేశాక వాళ్ళు మార్కెట్ లోకి వెళ్ళి ఆ కంపెనీ యొక్క బాగోగులని తెలుసుకుంటారు, ఆ కాంపిటీషన్ తెలుసుకుంటారు, ఆ వెండర్స్ ని కలుస్తారు, తర్వాత ఎంతవరకు నిజం చెప్తున్నారు. ఐ మీన్ దే ఓన్లీ డోంట్ గో బై యాన్యువల్ రిపోర్ట్స్. సో మీరేంటంటే ఒక చాలా కష్టపడి దే క్రియేట్ సమ్ ఐడియాస్ అండ్ క్రియేట్ అ పోర్ట్ఫోలియో. సో మ్యూచువల్ ఫండ్ మనకి ఏదైతే డైవర్సిఫికేషన్ లో చాలా హెల్ప్ చేస్తుంది, అలాగే ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మ్యూచువల్ ఫండ్ ఇస్ మచ్ బెటర్ దెన్ డైరెక్ట్లీ ఇన్వెస్టింగ్ ఇంటూ ఈటీఎఫ్స్. సో దట్ ఈస్ వన్ క్వశ్చన్ దట్ ఐ థాట్ ఐ విల్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. Okay, sorry, and I'm just going through one by one. I hope I have not missed. Okay, how much percentage of returns we lose when we opt for regular funds when compared to direct mutual fund? Sriram garu, my sincere answer to you is I showed you one slide. What is important in mutual funds or wealth creation is the time that you spend. And frank ga cheptanandi, there's nothing, obviously we have both direct plan and obviously a regular plan.
మై సిన్సియర్ అడ్వైస్ టు యూ ఇస్ ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఫైనాన్షియల్ ప్లాన్ ద్వారా చేసుకుని కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ లో డెఫినెట్ గా ద రిటర్న్స్ ఆర్ మచ్ బెటర్. రిటర్న్స్ అంటే మీరు ఓన్లీ ఇట్ కెనాట్ బి ఆన్ పేపర్. మీకు ఇందాక చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్ జనరేట్ చేసిన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ యాక్చువల్లీ నాట్ బీన్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు ద క్లయింట్స్. బికాస్ ఎందుకంటే క్లయింట్స్ చాలా మంది టైం చేస్తారండి ఫర్ వాట్ ఎవర్ రీజన్, రైట్? ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ యూ లుక్ ఎట్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో కానీ బయట ఫ్రెండ్స్ చూడండి, చాలా మందికి ఏమవుతుందంటే అన్ని బాగున్నప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున మార్కెట్ 16,200 16,300 రేంజ్ లో ఉందనుకోండి, ఈ రోజు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు 19,000 20,000కి వచ్చినప్పుడు అందరూ కూడా అరే చాలా మార్కెట్ చాలా, ఎందుకంటే అప్పటికి చాలా మంది న్యూస్లు వస్తాయి, చాలా పేపర్లో చాలా బాగుంది, ఇండియా ఇస్ ద బెస్ట్ కంట్రీ, మీకు అన్ని పాజిటివ్ న్యూసే మార్కెట్ లో వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్ గా మనం ఇన్వెస్ట్ చేస్తాం, కానీ దట్ మే నాట్ బి ది రైట్ టైం. సో మీకు ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే పోర్ట్ఫోలియో క్వాలిటీ చూసి ఇన్వెస్ట్ చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. మీకు చెప్పినట్టు 4,000-5,000 కంపెనీస్ ఉన్నాయి, దానిలో ఒక మంచి పోర్ట్ఫోలియో చూస్ చేసి ఈవెన్ స్కీమ్స్ చూసుకున్నా కూడా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఒక 1,500-1,600 స్కీమ్స్ ఉన్నాయి. మీరు ఈ రోజు ఒక వెబ్సైట్ మనీ కంట్రోల్కి వెళ్ళో లేకపోతే ఇంకొక వెబ్సైట్ వెళ్ళారనుకోండి, ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి. కానీ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఒక్క విషయం, ఒక మనీ కంట్రోల్ వెబ్సైట్ కానీ ఒక వాల్యూ రీసెర్చ్ కానీ ఇవన్నీ ఏం మాట్లాడతాయి అంటే పాస్ట్ రిటర్న్ గురించి, జరిగిన దానికి గురించి చాలా మంది చెప్పడం చాలా ఈజీ. జరగబోయేది పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఈ మీ రిటర్న్ కి అది పనికొస్తుందా లేదా అనేది చెప్పేది మాత్రం అడ్వైజరీ. దెర్ ఇస్ నో టూ థాట్స్. అందుకని మీకు రిటర్న్స్ ఎట్ టైమ్స్ ఆర్ మిస్లీడింగ్. సో విచ్ ఇస్ వేర్ యాజ్ ఐ వాస్ టెలింగ్ అగైన్ అండ్ అగైన్, ఫైనాన్షియల్ ప్లాన్, మీ గోల్స్, మీ అంబిషన్స్ అన్ని చూసుకుని దాన్ని బట్టి మీ టెన్యూర్, మీ హొరైజన్ బట్టి మీరు స్కీమ్స్ చూస్ చేసుకుని వెళ్తే చాలా బెటర్. ఆ స్కీమ్ చూసింగ్ లోనే మీకు మీ అడ్వైజర్ హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, didn't get answer to top up or additional mutual fund, additional MF, which is preferred. Okay, and as long, okay, this question again I'm assuming Naresh garu that top up or additional MF, which is preferred. ఫ్రాంక్ గా చెప్పాలంటే అండి, నన్ను అడిగితే టాప్అప్ బెటర్. ఎందుకంటే అది ఒక సెట్ ప్యాటర్న్ లో వెళ్ళిపోతుంది. అంతేగాని ఈ రోజు మార్కెట్ బాగాలేదు కాబట్టి ఇంకో 5,000 మీరు ఇన్వెస్ట్ చేద్దాం అంటే, ఎగ్జిస్టింగ్ ఎస్ఐపి వేసారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ 10,000 నెలకి వెళ్తోంది, దాంట్లో మార్కెట్లు బాగున్నప్పుడు ఇంకొక 5,000 యాడ్ చేద్దాము, అది యాడ్ హాక్ గా ఉంటుంది. ఎట్ టైమ్స్ ఏమైపోతుందంటే మనం ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది, కొన్నిసార్లు మర్చిపోతాం, ఆపర్చునిటీ మిస్ అయిపోతాం. అండ్ మనం ఏంటంటే ఎప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేదు. కాబట్టి నన్ను అడిగితే పర్సనల్ గా మాత్రం టాప్అప్ చాలా బెటర్. ఓకే, ఎవ్రీ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ, నా ప్లానింగ్, నా బిజినెస్ చూసుకుని, గ్రోత్ చూసుకుని దాన్ని బట్టి ఓకే నాది 15,000 ఎస్ఐపి ఉంది, ఈ ఇయర్ నుంచి నేను 18,000 20,000 చేసుకుంటానే సెట్ గా వెళ్తే మీకు రిటర్న్స్ బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు టైం చేసి అడిషనల్ గా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా పెద్దగా మీకు వచ్చే డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి ఎస్ఐపిస్ అన్నవి ఎప్పుడు కూడా ఏంటంటే ఎస్ఐపి ప్యాటర్న్ లో వెళ్ళినా లేకపోతే మీరు టాప్అప్ చేసినా చాలా చాలా బెటర్ వెన్ కంపేర్ టు అంటే యాడ్ హాక్ గా ఈరోజు చాలా మార్కెట్ చాలా డౌన్ ఉంది సడన్ గా ఇన్వెస్ట్ చేస్తాను. చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వేర్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ దట్ అట్లా టైం చేసుకొని సడన్ గా అడిషనల్ ఇన్వెస్ట్ చేసి ఏవైతే ఉంటాయో వెరీ వెరీ షార్ట్ ఆపర్చునిటీస్ దొరకచ్చు. అంటే మీకు షార్ట్ టర్మ్ లో మీకు అనిపించచ్చు, అరే నేను కొంచెం రిటర్న్ బాగా చేస్తున్నాను, కానీ ట్రస్ట్ మీ, మీరు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు అలాంటి ఈవెంట్స్ పెద్దగా మ్యాటర్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ యాక్సిస్ ఎల్టీ ఈక్విటీ ఫండ్? సో యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఏదైతే ఉందో అండి, అది ఇట్స్ అ మల్టీ క్యాప్ ఫండ్ అండి. బేసిక్లీ ఏంటంటే అది లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే ఈక్విటీలో సెబీ డెఫినేషన్ ఏదైతే ఉందో, సెబీ విచ్ ఇస్ ద రెగ్యులేటర్, టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండెక్స్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్, ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో టాప్ 100 కంపెనీస్ ని మనం లార్జ్ క్యాప్స్ అంటామండి. దాని తర్వాత నెక్స్ట్ 101 నుంచి 250 ఏమో మిడ్ క్యాప్స్, దాని తర్వాత స్మాల్ క్యాప్స్ అంటాం. సో మీ క్వశ్చన్ చెప్పాలంటే ఈ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఏదైతే ఉందో అది ప్రిడామినెంట్లీ లార్జ్ అండ్ మిడ్ ఉంటుందండి. సో మీకు టాప్ 100 అండ్ లెట్స్ సే 100 కంపెనీస్ లో మీకు 50-55% ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ 100 కంపెనీస్ లో క్లోజ్ టు అరౌండ్ 35-40% ఉంటుంది. సో దట్ ఈస్ ద మిక్స్చర్. ఈ ఫండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ కేటగిరీ. దీనిలో మనకి ఏటీసీ బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే మనకి ట్యాక్స్ ప్లానింగ్ లో ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో ఏటీసీ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయో, ఈఎల్ఎస్ఎస్ ఈస్ ది లోయెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాక్ ఇన్.
అండ్ ఈక్విటీలో మనకి బెటర్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది కాబట్టి ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. సో లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, it's a pure buy and hold. It's a great time to invest. Next question, please show slide some important companies. Okay, I will. Okay, 1 second andi. Some important companies. Okay, 1 second. I was talking about, okay, this particular slide. Okay, ఇక్కడ మనం చూపించింది ఏంటంటే మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే మన రిటర్న్స్ ఎట్లా ఉంటాయని. అది మ్యూచువల్ ఫండ్ ద్వారా ఆప్షన్ వెళ్తే మనకి ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూస్తే కనుక లాంగ్ టర్మ్ లో గత 5-10 ఏళ్ల నుంచి చూస్తే మీకు హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా ఇండస్ట్రీస్ కానీ, టీసీఎస్, టాటా ఎలక్సీ, ఎల్ఎన్టీ ఇలాంటి కంపెనీస్ కి మేము ఇక్కడ పేర్లు పెట్టి దేర్ ఆర్ చాలా మంచి కంపెనీస్. సో ఇక్కడ కంపెనీస్ ఎట్లా షార్ట్ లిస్ట్ చేసామంటే, జస్ట్ టు రీఐటరేట్, ఐ స్పోక్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిటర్న్ ఆన్ ఎక్విటీ. సో మనం ఈ రోజు రూపాయి పెడితే ఈక్విటీ ద్వారా మనకి ఎంత వస్తుంది రిటర్న్ అనేది రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో అట్లాంటి ఆప్షన్ లో చూస్తే కనుక యావరేజ్ గా ఒక 18% ROE ఉన్న కంపెనీస్ ఎప్పుడు బాగా చేస్తాయి. సో దట్ ఈస్ ద స్లైడ్. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ కంపెనీస్. దెర్ ఆర్ సో మెనీ గుడ్ కంపెనీస్. దానిలో కొన్ని మాత్రం మనం ఈ స్లైడ్ లో వేసాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు 1 సెకండ్ అండి, జస్ట్ చాట్. ఓకే, the next question, is it good to invest or start SIP in Axis small cap fund? స్మాల్ క్యాప్ ఫండ్ అనేది ఎప్పుడు కూడా 5 ఏళ్ల పర్స్పెక్టివ్ తో చాలా బాగుంటుందండి. టు ఆన్సర్ శరత్ గారు, ఎప్పుడు కూడా మీరు స్మాల్ క్యాప్ ఫండ్ లో ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ వేయాలి. అంటే ఏంటంటే మీరు స్మాల్ క్యాప్ లో 1 year కి 2 years కి, ఇప్పుడు లాస్ట్ 1 year 2 years చాలా బాగా కనబడతాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసేసి షార్ట్ టర్మ్ కుంటే ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫండ్. స్మాల్ క్యాప్ అనేది ఎప్పుడు మీరు ఎస్ఐపి వేసినా అంటే మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అట్లా లాంగ్ టర్మ్ పెట్టుకోండి, డెఫినెట్ గా చాలా మంచి. షార్ట్ టర్మ్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే స్మాల్ క్యాప్స్ అనేవి చాలా వాలటైల్ గా ఉంటాయి. సో మీకు కొన్నిసార్లు ఈ రిటర్న్స్ చూస్తే మీకు సడన్ గా అరే ఏంటి ఈ ఫండ్ రాంగ్ ఫండ్ అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చూసుకోండి. అంటే ఒక 100 రూపీస్ ఉన్నాయనుకోండి, టిపికల్ గా ఏంటంటే ఒక స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 10-15%. సో అట్లా మీరు చూసుకోండి. సో డిపెండింగ్ ఆన్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒక స్మాల్ క్యాప్ ఫండ్ లో ఒక 10-15% ఎక్స్పోజర్ తీసుకోవచ్చండి. అండ్ ఎస్ఐపి ఎప్పుడు కూడా 4-5 ఏళ్ళు తీసుకోండి దాంట్లో. Okay, show last slide about Axis. Sorry, Andy, I'm just trying to take all the questions. Hope it is not taking time. Srikanth garu pettaru, show last slide about Axis funds. This is the slide, Andy. I hope you are able to see. ఇక్కడ మేము మా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ ఈక్విటీ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అదొక మల్టీ క్యాప్ అండి, ఏటీసీ బెనిఫిట్ వస్తుంది. బ్లూ చిప్ అన్నది ఇట్స్ ఎ లార్జ్ క్యాప్ అండి. 80% ఆఫ్ ది మనీ హ్యాస్ టు బి లార్జ్ క్యాప్స్. ఇందాక చెప్పినట్టు లార్జ్ క్యాప్స్ అంటే టాప్ 100 కంపెనీస్. సో అగైన్ చాలా మంచి ఫండ్ అది. మిడ్ క్యాప్ అగైన్ ఈజ్ అనదర్ ఫండ్, ప్రిడామినెంట్లీ మిడ్ క్యాప్ 101 to 250 లో ఇన్వెస్ట్ చేస్తాం. ఫోకస్ 25 అన్నది ఏంటంటే ఎప్పుడన్నా ఒక మంచి 25 కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాము. అది చాలా, అది అగైన్ మల్టీ క్యాప్ అప్రోచ్ అండి. సో మనం ఏంటంటే ఎవరన్నా ఒక 3 ఏళ్ల ఐడియాతో వస్తే మాత్రం చాలా చాలా మంచి ఫండ్. అండ్ స్మాల్ క్యాప్ ఫండ్ ఈజ్ అగైన్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఫండ్స్ వీ హ్యావ్. దానిలో జనరల్ గా ఏంటంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 1 year కూడా ఇన్వెస్ట్ చేస్తారు, కానీ లాంగ్ టర్మ్ కి మాత్రం మీరు చూస్తే స్మాల్ క్యాప్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ 3 to 5 years or 5 years plus for a SIP. One second, I'll take the next question. Okay, I started. Okay, 1 second. What is the best maximum type? What is the best maximum type to invest in SIPs? Sharath garu, again, frankly చెప్పాలంటే SIPs are forever. అంటే నేను టు బి వెరీ ఆనెస్ట్, బికాస్ నేను పర్సనల్ గా చెప్తున్నాను, లాస్ట్ 15 ఏళ్ళుగా నేను నాకు కావాల్సిన ఖర్చులు పక్కకు తీసి ఎప్పుడు ఎస్ఐపిలో వేసాను. నేను నాకు ఎప్పుడు డబ్బులు అవసరం అవుతాయో నేను ఎప్పుడు ఎలాగో తీసుకుంటాను. అది మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అది ఎలా ఉందా అని పక్కన పెట్టేస్తే నాకు కావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో నేను సమ్ బిట్ ఐ డూ ఎఫ్డి, బట్ 90% ఆఫ్ ద మనీ గోస్ ఇన్ టు ఎస్ఐపి. సో ఎస్ఐపి కి రైట్ అండ్ గుడ్ టైం మాక్సిమం టైం లేదండి. ఎనీ పాయింట్ ఇన్ టైమ్ ఇస్ గుడ్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ టైం మాక్సిమం టైం నన్ను అడిగితే పర్పెచువల్. సో లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, యూ కెన్ ఇన్వెస్ట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్.
శరత్ గారు అనదర్ క్వశ్చన్ వేశారు. శరత్ గారు, టెల్ మీ అబౌట్ ఇండెక్స్ ఫండ్స్. I heard that in index funds there will be less expense ratio, so we get more returns. So index funds అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నిఫ్టీ ఉంది, లేదంటే సెన్సెక్స్ ఉంది. ఇవి దీన్ని మనం కనుక ఒక ఫండ్ రూపంలో ఒక క్రియేట్ చేస్తే దాన్ని ఇండెక్స్ ఫండ్ అంటారు. అంటే ఏంటంటే అది నిఫ్టీ ఎలా వెళ్తే ఆ ఫండ్ అలా చేస్తుంది, ఆర్ సెన్సెక్స్ ఎలా వెళ్తే ఫండ్ అలా వెళ్తుంది. ఈజ్ ఇట్ ఎ బ్యాడ్ ఫండ్? అది బ్యాడ్ ఫండ్ ఏం కాదు, కానీ ఇట్ విల్ బి లెస్ ఎక్స్పెన్సివ్. ఎస్, ఇండెక్స్ ఫండ్ మన మ్యూచువల్ ఫండ్ నార్మల్ ఫండ్ కంపేర్ చేస్తే లెస్ ఎక్స్పెన్సివ్, కానీ వీ డోంట్ జనరలీ గెట్ మోర్ రిటర్న్స్ అండి. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ యాక్టివ్ గా ఏంటంటే స్టాక్స్ ఏవైతే బాగున్నాయో దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. నిఫ్టీలో ఏంటంటే మీకు ఒక 50 స్టాక్స్ ఉంటాయి. ఆ 50 స్టాక్స్ ఎట్లా ఉంటాయంటే గత 2 ఏళ్ళు 3 ఏళ్లలో ఏవైతే స్టాక్స్ బాగా చేసాయో ఆ స్టాక్స్ అన్నిటిని ఇండెక్స్ లో పెట్టేసేసి దాన్ని ఒక ఇండెక్స్ లా క్రియేట్ చేస్తారు. సో ఆల్రెడీ పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ అన్ని మీకు ఇండెక్స్ లో కనబడతాయి. కాబట్టి ఇండెక్స్ ఫండ్ మే నాట్ రియల్లీ బి ఎ గ్రేట్ ఐడియా. కానీ మీరు మ్యూచువల్ ఫండ్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏవైతే బాగా పర్ఫార్మ్ చేయబోతున్నాయో పర్ఫార్మ్ చేసే ముందర ఫండ్ మేనేజర్ ఐడెంటిఫై చేసి దానిలో ఇన్వెస్ట్ చేస్తాడు. సో అలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 3 ఏళ్ళ తర్వాత మేబీ దే విల్ గో టు ఇండెక్స్. కాబట్టి నన్ను అడిగితే మ్యూచువల్ ఫండ్ ఇస్ బెటర్ దెన్ అ ఇండెక్స్ ఫండ్. ఎస్, ఆబ్వియస్లీ మ్యూచువల్ ఫండ్ లో ఫండ్ మేనేజర్ కానీ ఇదంతా ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ చాలా డెప్త్ గా చేస్తారు కాబట్టి ఇట్ విల్ బి మోర్ లిటిల్ ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్ టు ఇండెక్స్ ఫండ్. బట్ నా అడ్వైస్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ లో మనము వెన్ వి లుక్ ఎట్ క్రియేటింగ్ 50 lakhs and 1 crore, మనము ఐ థింక్ ఎక్స్పెన్స్ షుడ్ నాట్ బి టూ మచ్. ఐ మీన్ ఐఎమ్ సేయింగ్ యాజ్ ఎ సే చెప్తారు కదండి, ఐ మీన్ ఇఫ్ యూ గో అవుట్, there is a reason why a Taj Krishna will charge you that much and probably a roadside vendor will charge you that much and a chutneys will you charge that much. So across meeku same with mutual funds and index funds and across experience also varies. So when you go to the best, a 5-star or 7-star, you know what to expect, or meekonna expectations untai avi meet avutayi anna daniki meer veltaru. Atlage when you go to a recent nearby restaurant, there's a different expectation. So my thing is expense is linked to the experience that these funds are going to generate. So కాబట్టి ఏంటంటే మనము బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే we need to go for good funds. Maybe yes, there are no free lunches, చెప్తారు కదండి, there is nothing free in the world. కాబట్టి వాళ్ళు కష్టపడి ఒక మంచి కంపెనీస్ లో మీకు వెల్త్ క్రియేట్ చేస్తున్నప్పుడు దే రైట్ఫుల్లీ విల్ చార్జ్. అలాగే ఒక ఫైనాన్షియల్ ప్లానర్, హీ విల్ పుట్ హార్డ్ ఎఫర్ట్స్ అండ్ క్రియేట్ పోర్ట్ఫోలియోస్ కాబట్టి దే విల్ చార్జ్. బట్ యాజ్ ఐ సెడ్, అడ్వైస్ తీసుకొని వెల్త్ క్రియేట్ చేసే జర్నీలో డెఫినెట్లీ ఇట్ మేక్స్ సెన్స్ టు గో టు అ ఫండ్ మేనేజర్ అండ్ అడ్వైజ్. నెక్స్ట్, ఇన్ 2001 ఫర్ అ ఫార్మ్ ల్యాండ్, ఓకే, ఇట్స్ 4 lakhs, నౌ ఇట్స్ వర్త్ 8 crores. ఓకే, మేబీ ఏ మోకిలాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. లాట్ ఆఫ్ ద రిటర్న్స్ విత్ 29% CAGR అప్రాక్సిమేట్ 21 years. హౌ ఆర్ వి క్యాల్కులేటింగ్ less than 10 ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్ యువర్ స్లైడ్స్? ఓకే, నేను ఇచ్చిన డేటా అయితే CIC డేటా అండి. ఇట్ ఈస్ పబ్లిక్లీ అవైలబుల్. దిస్ ఇస్ నాట్ ఎ డేటా దట్ ఐ హావ్ క్రియేటెడ్. నేను చెప్పినట్టు మా కజిన్ హీ బాట్ ల్యాండ్ ఇన్ మోకిలా అట్ 6,000 rupees per square yard. Today it is around 40,000. ఇవన్నీ చాలా అవుట్లియర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, I stay in Amirpet where the land rate has not moved for the last so many years, last 10 years. సో మనం ఏంటంటే ఒక ఏరియాలో ఒక సిటీలో ఒక చిన్న పాకెట్ మైట్ హ్యావ్ గ్రోన్. లైక్ మనం అంతా హైదరాబాద్ విత్ ఇన్ సిటీ చూస్తుంటే all the expansion has come around ORR. అక్కడ 5,000 గజం 6,000 గజం అనేది ఈరోజు 30,000 40,000 వెళ్తుంది. కానీ సిటీలో మీరు చూస్తే కనుక రేట్స్ హ్యావెంట్ మూవ్డ్. లైక్ యునో ఈ రోజున మీరు వెళ్ళి మీరు యు గో అండ్ బై ఇన్ లెట్స్ సే కోకాపేట్, అది మోర్ కాస్ట్లియర్ దెన్ జూబ్లీస్ అండ్ బంజారాహిల్స్. బట్ వీ నో దట్ జూబ్లీస్ బంజారాహిల్స్ ఆర్ డెఫినెట్లీ మచ్ ప్రీమియర్. సో నేను చెప్పేది ఏంటంటే సంబడి, ఐ మీన్ దేర్ ఆర్ ఆల్వేస్ ద ఎక్సెప్షన్స్ అండి. వీఆర్ టాకింగ్ అబౌట్ రూల్స్ హియర్. సో మనము రియల్ ఎస్టేట్ చూస్తే కనుక గ్లోబలీ రియల్ ఎస్టేట్ హ్యాస్ బీన్ ఇన్ అ స్లంప్ ఫ్రమ్ 2008. మీరు గుర్తుంటే కనుక 2008 ఏదైతే క్రైసిస్ వచ్చిందో, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఇట్ వాజ్ అ రియల్ ఎస్టేట్ డ్రివెన్ క్రైసిస్. యుఎస్ మొత్తం ఈ రోజు మీకు ఫ్రెండ్స్ కానీ క్లయింట్స్ కానీ ఎవరన్నా ఉన్నా కూడా ఫ్యామిలీ కానీ ఒకటి చూడండి, యుఎస్ లో మీరు ఒక $1 million పెట్టి ఇల్లు కొంటే 10 ఏళ్ల తర్వాత అది $1 million ఉంటుంది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ సప్లై, రైట్? అండ్ దెర్ ఇస్ బీన్ నో రియల్ ఎస్టేట్ గ్రోత్. అందుకనే మీరు చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు, హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇస్, ఈ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆర్ వెరీ మిస్లీడింగ్. రియల్ ఎస్టేట్ ఇన్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు చూసారు, లైక్ రీసెంట్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైదరాబాద్. ఎవ్రీవేర్ నియర్ శంషాబాద్ అవ్వచ్చు, మీకు ఇంద్రేషన్, ఆల్ దీస్ ఏరియాస్ అరౌండ్ ORR, దే వర్ కోటింగ్ వెరీ వెరీ హై ల్యాండ్ రేట్స్.
కానీ మొన్ననే ఒక న్యూస్ వచ్చింది దట్ the CM might remove the what do you call 111 జియో. సడన్ గా మీరు చూస్తే 1,00,000 ఎకరాలు ఫ్రీ అయిపోయి అవుతాయని ఒక న్యూస్ రాగానే అక్రాస్ దెర్ ఇస్ స్లంప్. ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఐ వాజ్ జస్ట్ విత్ ద రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఫర్ సమ్ వర్క్ అరౌండ్ వీక్ బ్యాక్ అట్ మహేశ్వరం. అక్కడ అందరు చెప్తున్న రిజిస్ట్రేషన్ ఆగిపోయండి అని. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్స్ ప్రిటీ వాలటైల్. దేర్ ఆర్ వన్ ఆఫ్ కేసెస్ లైక్ నాకు తెలిసి చాలా మంది ఇన్వెస్ట్ చేసి డబ్బులు చేసిన ఉన్నారు, కానీ లాంగ్ టర్మ్ లో ఇన్ రియల్ ఎస్టేట్ దేర్ బిన్ వెరీ 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 ఫ్యూ కేసెస్. సెకండ్, ఇట్ ఈస్ హైలీ అన్రెగ్యులేటెడ్. థర్డ్, ఆఫ్టర్ రెరా వచ్చాక మీరు చూస్తే కనుక చాలా మంది they are not opting much and they're actually investing into more financially driven assets. So real estate lo chala advantage unnai, disadvantage kuda unnai. So what I'm only saying is real estate is a very good asset. Even నాకు కూడా real estate చాలా ఇష్టం, నేను ఇన్వెస్ట్ చేశాను. కానీ నేను చెప్పేది ఏంటంటే గత 7-8 ఏళ్ళలో చూస్తే గనక ఫర్ ఎగ్జాంపుల్ బాంబే ఉంది అనుకోండి, బాంబే హ్యాస్ బీన్ degrowing at 4% for the last 4-5 years. Which are the markets which have done well? Some pockets in Hyderabad, some bit in Pune, some bit in Chennai, but large scale real estate hasn't done well. So that is how I have shown that less than 10% in slides. Okay, next question is, I started the SIP with 25,000 last July. Now should I reduce or continue the SIP with same amount? Okay, Shivagaru. So first of all, it's a great thing that you invested at 25,000 SIP. Given an option, I would say top up cheyandi. Good markets chala correct ayye last 1 year lo, so meeku better prices dorukutunnayi. So ideally I would say top up, or worst case please continue the SIP. You will be doing very well. Second, regular or direct, I think I already answered. Is it right time to invest in mutual funds or stocks? Okay, మేము స్టాక్స్ చూస్తాము అండ్ మ్యూచువల్ ఫండ్ చూస్తాం. ఆబ్వియస్లీ ఐ మేనేజ్ పార్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ పార్ట్. నా అడ్వైస్ అయితే ఏంటంటే, అన్లెస్ మీ దగ్గర చాలా అంటే ఎక్స్పర్టీస్ ఉండి మీరు ఒకవేళ కనుక ఫండమెంటల్ గా మీరు అనాలిసిస్ చేసుకుని స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే స్టాక్స్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఆ స్టాక్ అడ్వైస్ ఏదైతుందో ఇట్స్ ఫ్రమ్ బ్రోకర్ నుంచి వచ్చే టిప్స్ కానీ, లేదంటే మనం సిఎన్బిసిలో వచ్చే అలాంటి మార్కెట్ డ్రివెన్ లో మాత్రం అయితే స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం చాలా డేంజరస్ అండి. బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్. ఈజ్ ఎనీ SIP insure plans available with Axis? So mana major ga aithe levandi, so I would want to skip that. Please share the video of this. I mean, I would probably urge the host to work on this. How many years we can hold Axis mid cap fund for getting good returns? So mid cap ane category andi typical ga meeku 3 to 5 years holding period undalandi. And సో ఐడియల్ గా ఏంటంటే మిడ్ క్యాప్ అన్నది ఇట్స్ వెరీ ట్రికీ కైండ్ ఆఫ్ ఫేజ్ అనమాట. సో మీరు జనరల్ గా ఏంటంటే 3 to 5 years ఉంటే మాత్రం మీకు మిడ్ క్యాప్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఈ రోజు కరెంట్ ఇన్వెస్ట్ చేస్తే 3 to 5 years వెరీ గుడ్. 3 years మినిమం పెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఐడియల్ టైమ్ టు ఇన్వెస్ట్ లంప్ సమ్ అమౌంట్ ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అండ్ విచ్ ఇస్ ద బెస్ట్ స్మాల్ క్యాప్ ఇన్ మార్కెట్? ఓకే, శివరామకృష్ణ గారు క్వశ్చన్ వేశారు. ఐడియల్ టైమ్ టు ఇన్వెస్ట్ లంప్ సమ్ యాజ్ ఐ సెడ్ ఇస్ 5 years అండి. Which is the best small cap? Obviously నేను Axis కాబట్టి Axis small cap అంటాను. But otherwise yeah, there are some very good small cap schemes, but ideal horizon has to be 5 years అండి. And Axis has been the category best, so please look at Axis, and there are other schemes. I'm sure Happycoin will be able to assist. How much I can get tax exemption if I invest in long term equity of lump sum 50,000? So ఇది బేసిక్లీ ఏంటంటే అండి, ATC exemption ఎట్లా ఉంటుందంటే 1,50,000 దాకా మీకు ఎగ్జామ్షన్ ఉంటుందండి ATC. సో మీరు టిల్ దట్ యూ క్యాన్ ఇన్వెస్ట్. సో బేసిక్లీ మీ CTC ఫర్ ఎగ్జాంపుల్ 10-15 lakhs అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దానిలో నుంచి స్ట్రైట్ అవే మీరు ATC ఏదైతే దట్ విల్ గెట్ డిడక్టెడ్. సో దట్ విల్ నాట్ బి ట్యాక్స్డ్, బట్ దెర్ ఇస్ అ లాక్ ఇన్ ఆఫ్ 3 years. అండ్ ఒకవేళ మీరు SIP రూట్ లో వస్తే కనుక అది గుర్తుపెట్టుకోండి, ప్రతి SIP కి 3 ఏళ్ళు లాక్ ఇన్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, శివరామకృష్ణ గారు, కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్? Or 1 lakh. Sorry, I started SIP now. I think I answered. And is it a good idea to invest in ETF compared to mutual fund? Again, I think I answered. It's better to invest into a mutual fund and when compared to ETF. I purchased LIC 20 shares. I am lose. Okay. So I will not be able to talk about stocks, but only one thing is LIC, as you all know, is the largest in terms of the insurance in our country.
సో ఇఫ్ యూ హ్యావ్ పర్చేస్, ఒకవేళ ఎల్ఐసి అనే కంపెనీ ఏతుందో అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కంపెనీ ఫర్ అవర్ కంట్రీ. సో ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ ఫర్ లాంగ్ టర్మ్, డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ బై. మరి షార్ట్ టర్మ్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ అండి, బట్ యా, short term is very can be volatile, but it's very important to go for long term. Is there any debt or liquid fund giving more than 7% return? Debt funds మీకు క్రెడిట్ రిస్క్ ఫండ్స్ లో మీకు 7+ రిటర్న్స్ వస్తున్నాయండి ప్రస్తుతము, YTMs. సో మీరు యావరేజ్ గా ఏంటంటే మీరు క్రెడిట్ ఫండ్స్ లో మీ యునో ఆర్ ఈవెన్ మీరు ట్రెజరీ అడ్వాంటేజ్ ఫండ్, లో డ్యూరేషన్ ఫండ్స్ ఉంటాయి, అక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక క్లోజ్ టు అరౌండ్ 1 year plus మీకు ప్రాబ్లం ఉండదు. సో అక్కడ మీరు యూ కెన్ లుక్ ఎట్ ఇన్వెస్టింగ్ అండి. 1.5 year రిటర్న్స్, 1.5 year హొరైజన్ తో బాగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను 5 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, 15 years కి 1 crore ఇట్ కమింగ్, ఐ ప్లాన్ SIP. గ్రేట్ అండి. సో మీరు 15 years కి సో బేసిక్లీ ఏంటంటే అండి, మీరు యూ హ్యావ్ టు ఆబ్వియస్లీ డూ అ ఫైనాన్షియల్ ప్లాన్. ఐఎమ్ షూర్ హ్యాపీకాయిన్ టీమ్ కెన్ అసిస్ట్. మీరు దాన్ని బట్టి ఏంటంటే ఈ ఇనిషియల్ లంసమ్ 5 lakhs అనుకుంటున్నాను, నాకు అర్థమైంది. సో ఆ 5 లక్షలకి మీరు యూ హ్యావ్ టు దెన్ ఆల్సో లుక్ ఎట్ ఎంత అంటే ఆ గోల్, మీరు 1 crore గోల్ అయితే రీచ్ అవ్వాలనుకుంటుంటే దాని ప్రకారంగా మనం బ్యాక్వర్డ్ DCF చేసి విల్ బి ఏబుల్ టు యునో గివ్ దట్ రిటర్న్స్ షీట్. అండ్ దాన్ని బట్టి మీరు ఎంత 1 crore 15 years రావాలంటే ఎంత లంసమ్ ఈరోజు ఇన్వెస్ట్ చేయాలనేది విల్ బి ఏబుల్ టు గివ్ ఇట్ అండి, నాట్ ఎ ప్రాబ్లం. బట్ అదర్వైజ్ లేదంటే 5 లక్షలు ఈరోజు లంసమ్ ఇన్వెస్ట్ చేసి ఎంత SIP మంత్ ఆన్ మంత్ చేయాలన్నది కూడా మనం చేసి చెప్పచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Manika Kishore gar, can you tell recent news on Axis Fund Manager on Blue Chip? Okay, some cheating news or fraud news. Okay, Andy. So good question, Andy. Manika gar, there's been no fraud at Axis and all. Adani market rumors, Andy. Please do not look at those kind of things. There was a technical compliance breach that happened, and which is the reason why we terminated 2 employees. We are a very strong organization backed by a very strong parent like Axis Bank and Schroders. So there was a compliance breach that happened. Otherwise it is not affected the funds or anything. We are the largest equity, open-end equity house, and మన దగ్గర total AUM 2,50,000 కోట్ల దాకా ఉందండి. So we are managing, there has been no fraud. The funds are doing extremely well. So it's just a rumor అండి, so nothing much. And ఏదన్నా సో ఇద్దరు ఎవరైతే who we were not too happy with the performance or their explanation, we terminated. That's it. It was a more employee centric, more ethical issue. That what happened. Okay, why are you promoting regular mutual fund instead of direct mutual fund? Okay, for me, Srinivas garu. Okay, ala, see my point and see, for me as a mutual fund house, నాకు మీరు డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసినా రెగ్యులర్ ఇన్వెస్ట్ చేసినా నాకు ఎలాగో I will be getting the money. My only intention, Srinivas garu, was that when we are trying to get into an industry, guidance తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, which is where I think a distributor does his job. So I'm just trying to, I'm not promoting anything, but definitely I would, as I said, for example, there are a lot of things, there is a home loan that I want to take anukondi, I would want to go to an advisor who will tell me exact ga, in a bank or probably a private guy, exact ga naake ఏ home loans ఎలా ఉన్నాయి. I mean, I'm saying ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా HDFC బ్యాంక్ వెళ్ళిపోవడం లేదా యాక్సిస్ బ్యాంక్ వెళ్ళిపోయి లోన్ మాకు ఇవ్వండి అని చెప్పడం. రెండు, ఇమాజిన్ మనకి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీలో హోమ్ లోన్ మీరు ఒక NBFC తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, ఒక బ్యాంక్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, బ్యాంక్స్ లో కూడా ప్రైవేట్ బ్యాంక్ బెటరా, పబ్లిక్ PSU బెటరా అన్నది ఆ స్టడీ చేసి అనలైజ్ చేసి ఇచ్చే ఒక మనిషి మనకు కావాలి, అదే అడ్వైజర్. సో అందుకనే ఐ వాజ్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్. యాజ్ ఐ సెడ్, ఈ రోజున 1500 స్కీమ్స్ ఉన్నాయి. సో దాంట్లో నేను యాజ్ అ క్లయింట్ చూస్తే కనుక ఐ నీడ్ గైడెన్స్, రైట్? ఒకటి గైడెన్స్ అవసరం లేదు, ఐ నో ఎవ్రీథింగ్ అండ్ ఐ కెన్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ అంటే మనం డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఒకవేళ గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం ఐ థింక్ డిస్ట్రిబ్యూటర్ డస్ ది బెస్ట్ జాబ్. So I hope Srinivas garu, I hope I've answered. Is it time to invest in small cap or still need to wait for some market correction? Sivaram Krishna garu. So frankly andi, market correction annadi, as I said, మనకి ఒక 4-5 నెలల క్రితము రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటాను ఎవరికి తెలియదు. ఇంత అది ఒకవేళ వార్ అయినా కూడా 90 రోజులు అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ థింక్ మనకి ఎగ్జాక్ట్ గా ఎంత టైం అన్నది మనం చెప్పలేము. కాబట్టి కరెక్షన్ అవుతుందా లేదా అన్నది మనము ప్రెడిక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఓన్లీ థింగ్ ఇస్
ఇన్వెస్ట్ చేసే హొరైజన్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజున కూడా ఈ మార్కెట్ లో కూడా మీరు 5 ఏళ్లకు ఇన్వెస్ట్ చేస్తే కనుక స్మాల్ క్యాప్ ఇస్ అ గుడ్ బెట్ అండి. ఇస్ ఇట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ లంసమ్? డిపెండ్స్ ముష్తాక్ గారు. సో లంసమ్ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఈక్విటీ మినిమం 3 ఏళ్ళు ఉంచుకోండి. దట్ ఈస్ యువర్ ఫ్లెక్సీ క్యాప్ ఆర్ మల్టీ క్యాప్. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్, గో ఫర్ అ 3 to 5 year హొరైజన్. ఒకవేళ హైబ్రిడ్ ఫండ్స్ లేదంటే మీరు మీరు బ్యాలెన్స్డ్ ఫండ్స్ కి వస్తే మాత్రం మీరు యూ హ్యావ్ టు లుక్ ఎట్ ప్రాబ్లీ 1 to 3 years. సో అట్లా మనం చేసుకుంటే ప్లానింగ్ బాగానే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ అబౌట్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్? ఓకే, సో క్రిప్టో అన్నది యాజ్ అన్ అసెట్, యాజ్ యూ ఆల్ నో, ఎగ్జాక్ట్ గా అసెట్ ఏంటో ఐ డోంట్ థింక్ ఎనీబడి నోస్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్. సో ద టెక్నాలజీ బ్లాక్ చైన్ ఇస్ ఇంపార్టెంట్ టెక్నాలజీ. ఐ థింక్ దట్స్ అ ఫ్యూచర్. బట్ క్రిప్టో అక్కడ డబ్బు మనం ఇన్వెస్ట్ చేసింది ఎక్కడికి వెళ్తుందో, ఎవరు తీసుకుంటున్నారో, దాంతో అది ఏమవుతుందో కూడా తెలియకుండా జనాలు 6 లక్షలు 6 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ రోజు ఇన్వెస్ట్ చేసింది అది ఒకసారిగా బిట్ కాయిన్ 40 లక్షలకి వెళ్తుంది, ఒకసారి అది 20 లక్షలకు వస్తుంది. సో మై పాయింట్ ఇస్, ఫ్రాంక్లీ వీ డోంట్ నో వేర్ ద మనీ ఈస్ గోయింగ్ అండ్ అండర్లైన్ అంటే తెలియదు. ఆ బిట్ కాయిన్ అంటే ఎవరికి తెలియదు. సో మై పాయింట్ ఇస్, ఎవరైతే బిట్ కాయిన్ సృష్టించాడో తనవడో కూడా తెలియదు ఇప్పుడు దాకా ప్రపంచానికి. సో ఏమీ తెలియని దానిలో ఇన్వెస్ట్ చేయడం అన్నది నాకు తెలిసి అంత పెద్ద తెలివైన పని కాదండి. సో ఐ థింక్ క్రిప్టో ఈజ్ అ డేంజరస్ గేమ్. అది ఫ్యూచర్ అవ్వచ్చు, వీ డోంట్ నో. బట్ ఫ్యూచర్ లో వి ఆల్ మైట్ ఫ్లై ఆల్సో. సో ఫ్యూచర్ మనం ప్రెడిక్ట్ చేయలేము. ఈ రోజు చూస్తే మాత్రం ఐ థింక్ రీటైల్ ఇన్వెస్టర్స్ షుడ్ స్టే అవే ఫ్రమ్ క్రిప్టో. అందుకనే మన ఆర్బీఐ కానీ గవర్నమెంట్ కానీ దే హ్యావ్ ట్రైడ్ టు అవాయిడ్ క్రిప్టో ఇన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో ఐ థింక్ దట్ ఆర్ ది లాస్ట్ క్వశ్చన్స్. Okay, what is the minimum investment required in mutual fund? 5,000 rupees andi for a lump sum, and SIP can start with the 500 or 1,000 rupees, for example. So that's it andi. I think thanks a lot everybody. Thanks for attending the session, and please anybody have any more questions, I'll be more than happy to answer them. So investment form edaithe undo, kindly request you all to fill. Again, my name is Vishnu Kiran. I am the regional head for Access Mutual Fund for AP and Telangana. I really thank Vaasu Challa garu from Happycoin and the team at Happycoin across, for giving this opportunity. Thanks a lot, everybody. Thank you so much. Thank you so much, Vishnu Kiran garu, for this presentation. With my invitation accept chesi so nice presentation icharu. Thank you very much. And thanks to all. మీకు ఇంకేమైనా క్వైరీస్ వాట్ ఎవర్ మోర్ డీటెయిల్స్ కావాలి అన్నా కూడా నేను ఫామ్ ఆల్రెడీ అప్డేట్ చేశాను చాట్ బాక్స్ లో. మీరు ఫామ్ ఫిల్ చేయండి, రేపు టీమ్ నుండి మీకు కాల్ బ్యాక్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఆల్.